ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीशाखान्वितांश्च नमामि विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्योदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतिशे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनकारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वर की जय। हरे कृष्ण माताजी सन प्रभुजी దండవత్ ప్రణాం అందరికి। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం। సో ముందుగా నిన్న ఏ శ్లోక చర్చించారు మీరు? ప్రీవియస్ ఏ శ్లోక 7.4 ఎస్ మాతాజీ నేను 7.4 అయింది। భూమి వాయు ఓకే రాజేష్ ప్రభు కదా ఎక్స్ప్లెయిన్ చేసింది? ఓకే సో దాంట్లో ఏం నేర్చుకున్నారు మీరు? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం నేర్చుకున్నారు? ఏం తెలుసుకున్నారు? కృష్ణ అర్జునకి చెప్తున్నారు కదా, సో ఏం తెలుసుకున్నారు ఆ శ్లోకా నుండి? నేను విన్నాను ప్రభుజీ పురుషావతారాస్ గురించి కూడా చెప్పారు అని, గోలోక చాట్ దాని గురించి కూడా. సో ఎవరైనా చెప్తారా ఏదైనా ఒక్క పాయింట్? నేనేం కృష్ణుడి యొక్క ఎనర్జీస్ లో ఒక ఎనర్జీ చెప్పండి. ప్రభుజీ 8 ఎలిమెంట్స్ గురించి చెప్పారు. మన మైండ్, మనసు, హార్ట్, లైక్ మైండ్, మనసు, ఇంకా అహంకారం, ఇంకా 5 సెన్సెస్ దాని గురించి చెప్పారు. అది ఎలా కంట్రోల్ అవుతారు. ఇంకా ఒక చార్జ్ చెప్పారు. అండ్ అహంకారంలో కూడా మిథ్య ఫాల్స్ ఈగో గురించి చెప్పారు. ఓకే హరి బోల్ మాతాజీ. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం నేర్చుకున్నారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ ధన్యవాద్ ప్రణాం. నిన్న శ్లోకం మనము 7వ అధ్యాయము విజ్ఞాన యోగంలో 7.4 శ్లోకం నేర్చుకున్నాము మాతాజీ. భూమి రాపోనలో వాయు హం మనో బుద్ధిరేవచ అహంకార ఇత్యమే భిన్నా ప్రకృతి రష్టద. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ 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 ఈ 8 ఎలిమెంట్స్ కూడా భగవంతుడు ఇవి నా యొక్క మాయచే నిర్మితమైనవి అని చెప్తూ ఈ 8 ఎలిమెంట్స్ నుంచి 24 రకాలైనటువంటి ఎలిమెంట్స్ ని చెప్పారు మాతాజీ. తర్వాత
ఈ విష్ణు అనేది ఆ ఆ ప్రకృతి యొక్క అవతారాన్ని పురుషావతార, ఇవి పురుషావతార తత్వాలు మాతాజీ. ఒకటి ఓకే. విష్ణు, కారణదక్ష విష్ణు, గర్భదక్ష విష్ణు, అంటే గర్భదక్ష విష్ణు నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించారు. థర్డ్ శిరోదక్ష విష్ణు. ఇది ఈ శిరోదక్ష విష్ణువు ప్రతి జీవిలోని పరమాత్మ రూపంలో ఉన్నారు. ఇది మేము నేర్చుకున్నాం మాతాజీ. పరమాత్మని యొక్క ప్రతి విషయం కూడా ఆ ఇవి జలము, అగ్ని, భూమి ఇవన్నీ స్థూలమైనటువంటి అయితే మనసు, బుద్ధి, అహంకారమైనది మనకు కంటికి కనపడిని అగోచరమైనవి ఆ బుద్ధి, అహంకారము, మనస్సు అనేవి. కానీ హరే హరే కృష్ణ మాతాజీ. చెప్పండి చెప్పండి ఇంకా చెప్పండి. ఛాన్స్ ఇంకెవరికి ఇస్తారేమో అని నేను అక్కడికి ఆపేశాను. ఓకే, ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? మాతాజీ చాలా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనస్సు, బుద్ధి అవన్నీ నాయందే ఉన్నాయని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు మాతాజీ. వాటి గురించి భూమి, నీరు, వాయువు ఇవన్నీ నా అంశేను, అహంకారంతో సహా ఇవన్నీ నాయందే ఉన్నవి అని చెప్పినారు మాతాజీ. ఈ 8 నావేనా అని. మాతాజీ ఒక 5వ శ్లోకము తాత్పర్యం చదువుతా మాతాజీ, 2 లైన్లు. ఓ మహానుభావ, ఇది అల్పమైనది, అంతకన్నా వేరే జీవుడిగా మారినది నా పరమైనది ప్రకృతి అని తెలుసుకో. దాని వల్లనే ఈ జగత్ అంతా భరింపబడుతుంది. అంతే మాతాజీ. 5వ శ్లోకం మాతాజీ చెప్పింది నేను. 7.5 శ్లోకాల మీరు ఇప్పుడు చెప్పింది? 7వ అధ్యాయం 5వ శ్లోకం మాతాజీ. తాత్పర్యమే మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో నిన్న రాజేష్ ప్రభుజీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా 7.4 శ్లోక. అంటే ఈ మెటీరియల్ వరల్డ్ అనేది మెటీరియల్ వరల్డ్ అనేది కృష్ణ యొక్క మెటీరియల్ ఎనర్జీతో కలిసింది అని తెలుసుకున్నాం. 7 ఎలిమెంట్స్, తర్వాత దాని నుండి 24 ఇలా వచ్చాయి అనమాట. సో ఆయన కంట్రోల్లో ఉంటాయని తెలుసుకున్నాం. అండ్ వీటిని 24 భౌతిక ఎలిమెంట్స్ అని చెప్పారు కదా, దాని నుండి వస్తాయని. సో ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట. సో ఈ రోజు ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకొని వస్తారు అనమాట కృష్ణ. మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు? కృష్ణ అర్జునుకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేంటో శ్లోక చదివి తర్వాత ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఎవరైతే వర్డ్ టు వర్డ్ మీనింగ్ ట్రాన్స్లేషన్ అంటే అనువాదం చదవాలనుకుంటున్నారో మీరు హ్యాండ్ రేస్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఓకేనా? సో నేను షేర్ చేస్తాను పిపిటి. అండ్ పార్ట్ కూడా చదవాల్సి ఉంటుంది. సో ఎవరైతే చదవాలని అనుకుంటారో ప్లీజ్ బీ రెడీ. ఓకే, ఆర్ఎల్స్ నేను ఇచ్చిన వాళ్ళకే ఇస్తాను ఛాన్స్. సో లెట్స్ రీడ్. ఫస్ట్ ఒకసారి చదువుతాను, నెక్స్ట్ ఇంకొక మాతాజీ చదవాలి. ఓకే, 1 minute. ఇది తెలుగులో ఉంది, తెలుగు కన్నా ఐ లైక్ ఇంగ్లీష్. అపరేయామి తస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతాం మహాబాహో యయేదం దార్యతే జగత్. సో ఎవరైనా చదవాలనుకుంటున్నారో ఫస్ట్ ఎవరు రేజ్ చేశారు హ్యాండ్? నాగలక్ష్మి. ఓకే, నాగలక్ష్మి మాత ఇప్పుడు చెప్పడానికి రేజ్ చేశారు. ఓకే, ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. శ్లోకం అంతా చెప్పాలా, ఫస్ట్ లైన్ చెప్పాలి మాతాజీ? ఒకసారి నేను శ్లోకం చదివాను కదా, ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు దాన్ని రిపీట్ చేయండి. ఓకే ఓకే. ఎస్ మాతాజీ. అపరేయమితస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో యయేదం దార్యతే జగత్.
हरे हरि बोल माता जी, थैंक यू। तो नेक्स्ट पावनी के माता जी, हरे कृष्णा। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। धन्यवाद प्रणाम माता जी। सो ఇప్పుడు టూ లైన్స్, ఓకే. अपरेयं इतस्त्वन्याम् अपरेयमितं स्तन्याम् अपरेयं इतस्त्वन्याम् अपरेयम् इतस्तन्याम् प्रकृतिं, 1 minute, प्रकृतिं विद्धि मे पराम्। प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ययेदं धार्यते जगत् ययेदं धार्यते जगत् ययेदं धार्यते जगत् ययेदं धार्यते जगत्। हरे हरे बोल माता जी, थैंक यू। సో లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు మాతాజీ ఒక్కో లైన్ రిపీట్ చేశారు కదా, ఇప్పుడు టూ లైన్స్ చేద్దాం, ఓకేనా? సరే టూ మాతాజీ. లైన్స్ రిపీట్ చేయాలి 4 times, ఓకే. అలాగే. अपरेयम् इतस्त्वन्यां प्रकृतिं अपरेय विद्धि मे पराम्। अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्. One more time. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्. 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 हरे कृष्ण हरि माता। बोल। जीवभूता महाबाहो ययेदं धार्यते जगत् जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. 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 हरि हरि जीवभूतां बोल माता जी। महाबाहो ययेदं धार्यते जगत्. हरे थैंक कृष्ण यू माता माता जी. जी, हरे कृष्ण. नेक्स्ट स्नेहा माता जी, हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు మొత్తం శ్లోక మీరు రిపీట్ చేయాలి 4 times. నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నెక్స్ట్ 4 times మీరు రిపీట్ చేసేయాలి, ఓకే. ఓకే మాతాజీ. अपरेयम् इतस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. रिपीट माताजी 4 times. अपरेयमितस्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाभावो ययेदं धार्यते जगत्. धार्यते जगत्. अपरेयमितस्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाभावो ययेदं धार्यते जगत्. अपरेयमितस्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाभावो ययेदं धार्यते जगत्. अपरेयमितस्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाभावो ययेदे धार्यते जगत्. హరి హరి బోల్ మాతాజీ. సో ఇప్పుడు లెవెల్స్ కి వెళ్దాము. సో ఫస్ట్ లెవెల్ స్టార్ట్ చేసేది అర్చన కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ అర్చన మాతాజీ. ఎస్ మాతాజీ, స్టార్ట్. अपरेयमितस्तन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेधं ययेधं धार्यते जगत्. హరి హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఉషా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ నేను చూసి చెప్పగలను, చూడకుండా అయితే. ఓకే చెప్పండి, ఫస్ట్ లెవెలే కదా, బట్ ఓన్లీ 2 ఫిల్ ఇన్ బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి చూసి చెప్పండి, బట్ నెక్స్ట్ లెవెల్ కి చూడకుండా చెప్పాలి. ఓకే. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां
జీవభూతం మహాబాహు ఏదం ధార్యతే ధార్యతే జగత్. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूता महाबाहो येदं धार्यते जगत्. హరే హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ సెకండ్ లెవెల్ స్నేహ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण माताजी. अपरेयं मितस्वन्या प्रकृतिं विद्धि मे परा जीवभूता महाभाव्यो दयते महाभावो दय యయే जये యయేద जयते द्वार्यते या యయేదం ययेदं ధార్యతే జగత్. ययेदं कार्यते जगत्. యయేదం ధార్యతే జగత్. ययेदं धार्यते जगत्. హరి బోల్. ఎస్ మాతాజీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీనివాస్ ప్రభుజీ, హరే కృష్ణ. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. హరే హరి బోల్. చాలా బాగా చెప్పారు ప్రభుజీ, థ్యాంక్ हरे యూ. कृष्ण. హరి బోల్. సో ఇప్పుడు థర్డ్ లెవెల్ పావని మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్స్ అలాట్. చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా థర్డ్ లెవెల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాండ్ రేస్ చేయండి. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. స్టార్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, స్టార్ట్ చేయండి. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो य एदं धार्यते जगत्. హరి హరి బోల్ మాతాజీ. హరే మీరు కృష్ణ. చెప్తుంటే లైక్ యూనో గీత సీరియస్ గా గీత పాడుతూ చెప్పాలన్నమాట. సో బాగా చెప్తారు మీరు, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చదవాలనుకుంటున్నారా? థర్డ్ లెవెల్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటున్నారా? స్నేహ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण माताजी. హరే కృష్ణ. अपरेयं मितस्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाभाव्यो महाभावो धार्यते जगत्. యయేదం ధార్యతే జగత్. ययेदं धार्यते जगत्. సారీ హరి హరి. ఇట్స్ ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు ఏ లెవెల్ మీకు అందరికి తెలిసిందే. సో కళ్ళు క్లోజ్ చేసుకొని చెప్పాలి. కృష్ణని మీరు ఇప్పుడు ప్లీజ్ చేసే అవకాశం అన్నమాట ఇది. ఓకే. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो य एदं धार्यते जगत्. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ శ్రీనివాస్ ప్రభుజీ, హరే కృష్ణ. हरे कृष्ण माताजी. చెప్పండి. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు. సో నైస్. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्.
ఇప్పుడు అదే మళ్ళీ భగవద్గీతను క్లోజ్ చేసి మళ్ళీ చెప్పండి ఇంకొకసారి, అది క్లోజ్ చేసేయండి. అపరేమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. అపర అక్కడే మిస్టేక్ మాతాజీ. జీవ జీ- జీవ ఆ, జీవ- జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. హరి హరే హరి కృష్ణ. బోల్. చాలా బాగా థ్యాంక్ యూ మాతాజీ. చెప్పారు. సో నైస్ మాతాజీ. సో నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా రాలేదా శ్లోక? హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా శ్లోకం? ఇది భగవద్గీత కాబట్టి ప్రతి ఒక్కరికి రావాలన్నమాట. మనము ఇప్పుడు సమాజంలో ఏమేమి జరుగుతున్నాయో మీకు అందరికి తెలిసిందే. సో వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్పేసి కృష్ణ భగవద్గీతలో ఇలా చెప్తున్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే మనకు భగవద్గీత తెలిసి ఉండాలన్నమాట. మనకు తెలియకపోతే వాళ్ళని ఎలా ట్యాకిల్ చేస్తాం? ఓకే, మనం కూడా చెప్పడం నేర్చుకోవాలన్నమాట భగవద్గీతని. సో అప్పుడే వి ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ రైట్ అని. ఓకే, నాగలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకోవాలి. వీడియో ఆన్ చేసుకోవాలి. ఎస్ మాతాజీ. మాతాజీ ఉమ్, మాతాజీ ఉమ్. శ్లోకం చెప్తా అన్న మాతాజీ. కళ్ళు క్లోజ్ అపరేయమి. చేసుకొని చెప్పాలి మాతాజీ. ఏం మాతాజీ? కళ్ళు క్లోజ్ చేసుకొని చెప్పాలి శ్లోకం. అంటే ఆ, చూసి చెప్తున్నా మాతాజీ. అవునా, సరేలేండి చెప్పండి, మీకు ఎక్సెప్షన్. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. సో నైస్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. సో నెక్స్ట్ ఇందిరా బోయినా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవ జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరి హరి బోల్ మాతాజీ. సో నైస్, ట్రై చేస్తారు. సో యాక్చువల్లీ ట్రై చేసినా మనం కృష్ణని ప్లీజ్ చేయొచ్చు అనమాట. సో లైక్ ఏమి చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒక లైక్ చేయడం ఇంకా ఉత్తమం అన్నమాట కంపేర్ చేస్తే. అర్చన కృష్ణ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఉమ్, అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవ జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరి హరి బోల్. సో నైస్. ఇలా శ్లోకాస్ చెప్తుంటే లైక్ కళ్ళు మూసుకొని చెప్తుంటే లైక్ ఇంతమంది అయితే వచ్చారో ఎంతూజియాజం కనబడుతుంది అనమాట. లైక్ ఎంత మంచిగా వచ్చి ముందుకు వచ్చి చెప్తున్నారు కృష్ణని ప్లీజ్ చేయాలని, అంటే ఎంత ఇష్టం అందరికి కృష్ణ అంటే అని చాలా బాగా తెలుస్తుంది. ఎస్ మాతాజీ, పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే యాక్చువల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ట్రై చేస్తాం మాతాజీ, అందుకని ఇందాక తెలియలేదు. ఓకే మాతాజీ. అపరేయం హరే కృష్ణ. అపరేయం ఇతస్తన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. కన్ఫ్యూజన్ ఉందన్నారు. చాలా బాగా ఎక్కువ చెప్పారు. రివైజ్ చేసేటప్పటికి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైతే ముందుకు వచ్చారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎవరైనా ముందుకొచ్చి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవాలి. ఎవరు చదువుతారు? లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. అండ్ డౌన్ చేయకండి. ఇప్పుడు లక్ష్మీ మాతాజీ చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి ట్రాన్స్లేషన్ తర్వాత పర్ఫెక్ట్ ఛాన్స్ వస్తుంది. సో డౌన్ చేయకండి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. అపర అల్పమైనట్టి ఇయం ఇది ఇతహ దీనికి అన్యంగా తు కాని అన్యాం
అన్యాం అంటే ఇది లింగ సంబంధమైన అర్థంలా ఉంది మాతాజీ. వేరొకటి. ప్రకృతిని విద్ధి తెలుసుకొనుము, మే నా యొక్క, పరాం ఉన్నతమైన, జీవభూతాం జీవులను కూడినట్టి, మహాబాహో ఓ మహాబాహువులు కలవాడా, యయా ఎవరి చేతనైతే, ఇదం ఇది, ధార్యతే వాడుకోబడుతుంది లేదా స్వలాభం కోసం ఉపయోగించుకోబడుతుంది, జగత్తు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ముందుకు వచ్చి చదివినందుకు. సో నెక్స్ట్ ట్రాన్స్లేషన్ అర్చనా కృష్ణ మాతాజీ. అర్చనా కృష్ణ మాతాజీ వెళ్ళిపోయినప్పుడు. ఓకే, సుజాత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, వీటికి అన్యంగా నా పరా ప్రకృతి వేరొకటి ఉన్నది. అది ఈ భౌతికమైన అపరా ప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది. ధన్యవాద్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సో ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏమంటున్నారు అంటే ఈ ఇన్ఫీరియర్ ఎనర్జీ అంటే అపార ఎనర్జీ కాకుండా ఇంకో ఎనర్జీ ఉంది, అది సుపీరియర్ ప్రకృతి అంటే సుపీరియర్ ఎనర్జీ. సుపీరియర్ ఎనర్జీ అంటే పరా ఎనర్జీ, పర ప్రకృతి అనమాట. సో అది జీవభూత ప్రకృతి అనమాట. అది అంటే ఎట్లా అంటే లివింగ్ ఎంటిటీస్ తో కూడినది అనమాట. అది ఏది సుపీరియర్ ఎనర్జీ అనేది. సో ఇది కృష్ణ చెప్తున్నారు అర్జునకి. సో మనం శరీరం కదా, సో శరీరం అంటే ఏమేమి ఉంటుంది? బాడీ ప్లస్ మైండ్. సో ఈ బాడీ ప్లస్ మైండ్ అంటే అది ఇన్ఫీరియర్ అనమాట, అపార ప్రకృతికి ఐ మీన్ ఆ కేటగిరీలో వెళ్ళిపోతుంది. ఏది? బాడీ అండ్ మైండ్ అనేది. అండ్ కానీ మన ఆత్మ లోపల సోల్ అనేది ఏదైతే ఉంటుందో అది సుపీరియర్ ప్రకృతి అనమాట. అది పరా ప్రకృతికి రిలేట్ అయి ఉంటుంది అనమాట. అది ఆత్మ అనేది పరా ప్రకృతి యొక్క కేటగిరీలో వెళ్ళిపోతుంది. సో దీన్ని మరింత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఎవరు? శ్రీల ప్రభుపాద పర్పట్లో. సో ఫస్ట్ శ్లోక రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, అందరికి ధన్యవాదాలు. సో ఇప్పుడు ఎవరైతే చదవాలనుకుంటున్నారో మీరు ముందుకు వస్తే ప్రభుపాద ఏం చెప్తున్నారో దాన్ని బట్టి చూసి ఇంకా ఎక్స్ప్లెయిన్ ఐ మీన్ చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు అని. ఇప్పుడు ఎవరు? పావని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఇంకా షేర్ అవుతుంది. ఓకే. భాష్యము. జీవులు భగవంతుని పరాప్రకృతికి శక్తికి చెందిన వారని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనే వివిధ తత్వాలుగా ప్రకటమైనట్టి భౌతిక పదార్థమే అపరాశక్తి. భౌతిక శక్తి రెండు రూపాలుగా ఉంటుంది. అంటే స్థూలమైనవి భూమి మొదలైనవి, సూక్ష్మమైనవి మనస్సు మొదలైనవి అన్నీ కూడా అపరాశక్తి నుండి వచ్చినవే. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. కృష్ణకుమారి మాతాజీ ఇక్కడ నుండి చదవండి. వచ్చినవేను ఈ అపార శక్తిని వివిధ అక్కడ నుండి. ఈ అపార శక్తిని వివిధ ప్రయోజనాల కొరకు వాడుకునే జీవులు భగవంతుని పరాశక్తి. ఈ శక్తి కారణంగానే సమస్త భౌతిక జగత్తు పనిచేస్తుంది. పరాశక్తి అంటే జీవునిచే నడపబడినదే పనిచేసే శక్తి భౌతిక జగత్తుకు లేదు. మళ్ళీ ఒకసారి లాస్ట్ సెంటెన్స్ చదవండి. పరాశక్తిచే. ఇది పరాశక్తిచే. పరాశక్తిచే అంటే జీవునిచే నడపబడనిదే ఇది పైకి పనిచేసే శక్తి భౌతిక జగత్తుకు లేదు. అది కిందికి కనబడతలేదు మాతాజీ. అసలు భౌతిక జగత్తుకు లేదు. అంతేనా మాతాజీ? ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో కృష్ణకుమారి మాతాజీ ఏం చెప్పారు? భౌతిక జగత్తుకి లేదు అని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నారు పర్పట్లో? కృష్ణ ఏం చెప్తున్నారు? మ్యాటర్ అంటే
అపార శక్తికి రిలేటెడ్ అన్నమాట. అపార శక్తి రిలేటెడ్ థింగ్స్ అన్నిటినీ మ్యాటర్ అంటారు. కానీ పరాశక్తికి సంబంధించింది ఓన్లీ ఆత్మ అన్నమాట. సో అపార శక్తికి సంబంధించింది ఏంటిది? అర్త్ అంటే భూమి, వాటర్, మైండ్, ఇట్లాంటివి అన్నమాట. ఎక్సెట్రా నిన్న నేర్చుకున్నారు కదా. సో అవన్నీ అపార ప్రకృతి. కానీ జీవాస్ అంటే సోల్ అదేమో పరా ప్రకృతి. ఇది క్లియర్ గా చెప్పారనమాట. మనం సుప్రీం లార్డ్ ఐ మీన్ ఎనర్జీ పార్ట్, కానీ మనము లార్డే కాదనమాట. అంటే మనం లార్డ్ కాదనమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్, లైక్ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా. సో మొబైల్ ఫోన్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటది, కానీ పవర్ సప్లై లేకుండా ఏమైనా యూజ్ ఉంటుందా? పవర్ సప్లై లేదు అంటే లైక్ బ్యాటరీ లేదు. ఆ మొబైల్ ఫోన్ తో ఏమైనా ఉపయోగం లైక్ వస్తుందా మనకి? ఉంటుందా? అడ్వాన్స్ మొబైలే కానీ దాంట్లో పవర్ లేదు. యూజ్ ఉంటుందా మనకి? యూజ్ ఉండదు మాతాజీ. ఉండదు మాతాజీ. సో ఎందుకు? ఆ పవర్ అనేది లేదు. ఇప్పుడు అపార లైక్ శక్తులన్నీ ఉన్నాయి. 1 minute. అపార శక్తులకి సంబంధించిన పవర్స్ అన్ని ఆ మొబైల్లో ఉన్నాయి, కానీ మెయిన్ థింగ్ ఏంటి మిస్ అవుతుందంటే పవర్. అది పరాశక్తి అనమాట. సారీ, పరా ప్రకృతి శక్తి అని కూడా అనొచ్చు. ఓకే, సో మొబైల్ ఫోన్ లాగానే అనమాట. సో అలాగే మెటీరియల్ ఎలిమెంట్స్ ఇట్లా మన బాడీ, మైండ్ ఇవన్నీ లైక్ పని చేస్తాయి, కానీ పవర్ అనేది పొందినప్పుడే. అంటే పవర్ అనేది ఏంటంటే ఆత్మ ఉన్నప్పుడే దాని ద్వారా ఈ బాడీ మైండ్ పనిచేస్తాయి. ఇప్పుడు ఒక బాడీ నుండి ఆత్మ వేరైపోయింది, దాన్ని ఏమని పిలుస్తాం? హరే కృష్ణ. ఇప్పుడు అంత్యక్రియలు చేస్తాము, డెడ్ బాడీ శవం అంటారు మాతాజీ. శవం అంటారు. డెడ్ బాడీ అని అంటాము. మరి ఎందుకు పేరు పెట్టి అని పిలవము? లైక్ సపోజ్ XYZ అనుకోండి, ఆ పర్సన్ పేరు ఎవరైతే చనిపోయారో. అంటే అందులో జీవం లేదు కాబట్టి శవం అంటారు. చైతన్యం లేదు, అందులో జీవం లేదు. చైతన్యం అంటే శక్తి లేదు పరాశక్తి కాబట్టి, అనేది లేదన్నమాట. చైతన్యం లేదు కాబట్టి శవం అంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాతాజీ. సో దాని వల్ల లైక్ ఈ ఆ పరాశక్తి వల్లనే ఈ అపార శక్తులు అనేటివి పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నారు కృష్ణ? ఒక్క నిమిషం షేర్ చేస్తా. సో నెక్స్ట్ ఏమంటున్నారు? ఎవరు చదువుతారు? ఇంద్రాబోయిన మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి. శక్తులు సర్వదా శక్తిమంతునిచే నియంత్రించబడతాయి, అందుకే జీవులు సర్వదా భగవంతునిచే నియంత్రించబడతారు. వారికి స్వతంత్ర అస్తిత్వము లేదు. థ్యాంక్ యూ ఎస్ మాతాజీ, ఒక్క నిమిషం. సో ఈ శక్తులన్నీ ఒకరి నుండి అనమాట వచ్చేటివి. మన ఎనర్జీస్ అనేటివి అన్ని కంట్రోల్ చేయబడతాయి అనమాట. ఇవేమి అన్కంట్రోలబుల్ కాదనమాట, ఎందుకంటే మనం లార్డ్ కాదు కాబట్టి. అన్కంట్రోలబుల్ లైక్ అన్కంట్రోల్డ్ ఎనర్జీస్ అంటే అన్లిమిటెడ్ ఎనర్జీస్ ఎవరి దగ్గర ఉంటాయంటే భగవంతుడి దగ్గర మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఎనర్జీ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ చాలా ఫేమస్ ఎగ్జాంపులే మన ఫిలాసఫీలో ఏంటంటే సన్ తీసుకోండి. సన్ యొక్క కిరణాలు అంటే సూర్యుని యొక్క కిరణాలు ఉంటాయి కదా, అవి సన్ యొక్క ఎనర్జీ, కానీ సన్ తో ఈక్వల్ అవుతుందా? హరే కృష్ణ. సన్ రేస్ సన్ రెండు ఒకటేనా? ఇంకొక ప్రశ్న ఇప్పుడు వేసింది నేను. కాదు మాతాజీ, రెండు ఒకటి కాదు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, సో అది ఎక్కడ నుండి? గవర్నమెంట్ సప్లై ఎనర్జీ నుండి వస్తుంది, కానీ కరెంట్ బాక్స్ తో ఈక్వల్ అవుతుందా? అవ్వదు. సో అలానే ఇక్కడ ఏమంటున్నారు? జీవాస్ అంటే కృష్ణ యొక్క ఎనర్జీ అన్నమాట, కానీ కృష్ణతో సమానం కాదనమాట అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంట్లో బల్బ్స్ ఉన్నాయి అనుకోండి, బల్బ్ లైట్ వస్తుంది కదా, సో అది దేని వల్ల? కరెంట్ వల్లనే వస్తుంది. బల్బ్ అనేది లైట్ ఎప్పుడు వస్తుందంటే కరెంట్ ఉండడం వల్ల, కానీ కరెంట్ ఆఫ్ అయితే బల్బ్ యూజ్ అవుతుందా? యూజ్ కాదు, అది యూజ్లెస్ అయిపోతుంది. అలానే మెటీరియల్ వర్డ్ యాక్ట్ చేస్తుంది అనమాట. ఎట్లా? లైక్ దేని పరంగా అంటే లివింగ్ ఎంటిటీ వల్లనే. సో అదే చెప్తున్నారు అనమాట ఈ భగవద్గీతలో. ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు శ్రీల ప్రభుపాద? సుజాత కండ్రి మాతాజీ ఒకసారి చదవండి. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. ఉమ్, కొందరు బుద్ధిహీనులు. ఉమ్, హరే హరే కృష్ణ. ఒక నిమిషం. కొందరు బుద్ధిహీనులు తలచినట్లుగా వారెన్నడూను భగవంతునితో సమానంగా శక్తి పొందు ఆ శక్తిమంతులు కారు. శక్తిమంతులు కారు. అదే ఉమ్, మాతాజీ. yes. హరే సో కృష్ణ. ఒక్క నిమిషం అందరినీ మ్యూట్ చేసేస్తాం. సో ఏమంటున్నారు, మనం రియల్ నేచర్ మనం తెలుసుకోవాలన్నమాట, మన రియల్ నేచర్ ఏంటో అని. సో యూజువల్లీ చాలా మంది ఈ భౌతిక జగత్తులో ఎవరైతే జన్మిస్తారో లైక్ లోపల లైక్ మదర్ టమ్మీలో ఉన్నప్పుడు పరమాత్మకి ఆ జీవాత్మ రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. కానీ తర్వాత ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తుకి లైక్ వచ్చేస్తామో అప్పుడు మన రియల్ నేచర్ ఏంటో మర్చిపోతాం అనమాట. అది యాక్చువల్లీ మనం మర్చిపోయాం. ఐఎమ్ స్పిరిచువల్, కృష్ణ యొక్క దాసుని మర్చిపోయాం అనమాట. ఇన్స్టెడ్ మనం ఎట్లా ఫీల్ అవుతాం అంటే ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ భువన, ఐఎమ్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ ఉమెన్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఇట్లా చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు ఎస్జిఆర్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, సో దాంట్లో ప్రభుజీస్ మాతాజీస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఏంటిది, డ్రైవర్ లైక్ కార్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఇప్పుడు డ్రైవర్ కార్ ని డ్రైవ్ చేస్తాడు. కార్ అనేది మ్యాటర్, కానీ డ్రైవర్ అనేది లివింగ్ ఎంటిటీ. సో డ్రైవర్ పడుకొని ఉంటే కార్కి ఏమవుతుంది, పడుకొని లైక్ అంటే సంథింగ్ మూర్చపోయాడు అనుకోండి, అప్పుడు కార్కి ఏమవుతుంది, కార్ డ్యామేజ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది అనమాట. సో అలానే ఆత్మ జాగ్రత్తగా ఉండాలన్నమాట. అదర్వైజ్ లైఫ్ లో అనేటివి కూడా లైక్ మనకి ఎట్లయితే ఫాల్స్ ఈగోస్ అనేవి ఉంటాయో అవన్నీ పెరిగిపోయి మనమే దేవుళ్ళమనే ఒక లైక్ కొంతమంది అతీస్టులు ఏమనుకుంటారు అంటే ఎవరైతే దేవుడిని నమ్మరో వాళ్ళు ఏమంటారంటే నేనే దేవుడిని అని అంటారు అనమాట. ఒక మీమ్ చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో. సో ఒక వ్యక్తి చెప్తారనమాట లైక్ ఈ భగవద్గీత తీసుకోండి, ప్రభుజీస్ అందరూ ఇస్తారనమాట. లైక్ భగవద్గీత ప్రచారం చేస్తారు కదా, సో బయట బుక్ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తూ ఉంటారు. సో చేసేటప్పుడు ఒక తాత దగ్గరికి వెళ్ళారనమాట. తాతలో ఒక లైక్ మిడిల్ ఏజ్డ్ పర్సన్. సో దీంట్లో భగవంతుడి యొక్క లైక్ గైడెన్స్ అనేది దొరుకుతుంది అని అంటే అతను ఏమంటాడంటే నేనే భగవంతుడిని అని అంటాడు. సో ఇది ఒక మూర్ఖత్వం అనమాట. ఇట్లాంటి మూర్ఖత్వం అనేది పెరిగిపోతుంది అనమాట. ఫాల్స్ ఈగో అనేది పెరిగిపోతుంది మనకి. సో మన నేచర్ ఏంటో తెలియకపోతే మనమే నేచర్, మనమే భగవంతుడు అని అట్లా అనుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడ, హరే కృష్ణ ఒక్క నిమిషం, 1 minute. విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ. జీవులకు భగవంతునికి ఉన్నట్టు తేడా శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా వివరించబడింది. అపరిమిత ధ్రువాస్తనుభృతో యది సర్వగత సజ్జన శాస్యతేతి నియమో ధ్రువనేతరథ అజనిచ యన్మయ శ్లోకం మాట్లాడి తదవిముచ్య నియంతృ భవేత్ త్వమనుజానతాం యదమతం మత దుష్టతయా. ఓ పరమనిత్యుడా, దేహదారులైన జీవులు నీలాగే నిత్యులు, సర్వవ్యాపకులు అయితే నీ అధీనంలో ఉండబోరు. కానీ వారి నీ సూక్ష్మ శక్తులుగా భావించబడితే వెంటనే నీ పరమాధీనంలోకి వస్తారు. అందుకే నిజమైన ముక్తి జీవులను నీ అధీనతకు శరణాగతులను చేస్తుంది. ఆ శరణాగతి వారిని సుఖభాగులుగా చేస్తుంది. కేవలము అసహజ స్థితిలోనే వారు నియామకులవుతారు. అందుకే భగవంతుడు జీవులు అన్ని విధాలుగా సమానులేనని అద్వైత తత్వాన్ని పలికే అల్ప జ్ఞానం కలిగిన వారు నిజానికి దోషమయమైన కలుషితమైన అభిప్రాయంతో నడుపబడతారు. హరే కృష్ణ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా చదవాలనుకుంటున్నారా? హేమారాణి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి.
దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే నియామకుడు. ఒక్క నిమిషం. నియామకుడు. ఇక్కడ మీరు నియామకుడు జీవులందరూ అతని ఆధీనంలో ఉండేవారు. ఈ జీవులు అతని పరాశక్తి, ఎందుకంటే గుణరీత్యా వారి అస్తిత్వము భగవానునితో సమానమే అయి ఉంటుంది. కానీ వారెన్నడూ శక్తి పరిమాణంలో భగవంతునికి సమానులు కారు. స్థూల సూక్ష్మ అపార శక్తిని జడ పదార్థము స్వలాభానికి వాడుకునే సమయంలో పరాశక్తి జీవుడు తన నిజమైన ఆధ్యాత్మిక మనస్సును బుద్ధిని మరచిపోతాడు. హరే కృష్ణ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చదివినందుకు. మళ్ళీ మ్యూట్కి వెళ్ళిపోండి. సో ఏమంటున్నారు, శ్రీమద్ భాగవతంలో ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, లైక్ చాలా మంది అద్వైత వాళ్ళు ఏమంటారంటే ఆం బ్రహ్మాస్మి అని అంటారు. నేనే బ్రహ్మని, నేనే సృష్టికర్తని ఏవో అంటారు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది కూడా చాలా మంది చెప్పిన ఎగ్జాంపులే. ఓషన్ ఉంది. ఓషన్ లో నుండి ఒక వాటర్ డ్రాప్ తీసుకున్నాం, లేదా కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. కెమికల్ కంపోజిషన్ ఏమైనా మారుతుందా? ఆ ఓషన్ లో ఏం వాటర్ ఉందో ఆ గ్లాస్ లో, ఆ డ్రాప్ లో, ప్రతి ఒక్క చుక్కలో ఆ వాటర్ ఉంటది. కానీ ఆ డ్రాప్ సైజ్ అండ్ ఓషన్ సైజ్, ఐ మీన్ ఆ గ్లాస్ లో ఉన్న వాటర్ సైజ్, తర్వాత ఓషన్ లో ఉండే వాటర్ సైజ్ రెండు సేమ్ అయిపోతాయా? లేదు. డ్రాప్ సైజ్ అంటే ఆ గ్లాస్ లో ఉన్న వాటర్ ఎంత లిక్విడ్ ఉందో అది లిమిటెడ్ అన్నమాట. కానీ ఓషన్ లో అన్లిమిటెడ్ ఉంటది అన్నమాట. సో ఓషన్ తో ఎప్పుడు ఆ గ్లాస్ ఆఫ్ వాటర్, ఆ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈక్వల్ కాదనమాట. ఇప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు పరిమాణం మారుతుంది కానీ లక్షణం మారలేదు. ఎస్, క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది కానీ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో అదే చెప్తున్నారు అన్నమాట. మనం అందరం కృష్ణ నుండి మినిట్ పార్టికల్స్ అనమాట. అంటే కృష్ణ నుండి వచ్చిన చిన్న చిన్న శక్తులు మనం కూడా. కానీ కృష్ణ ఉన్నంత అన్లిమిటెడ్ పవర్స్, అన్లిమిటెడ్ ఆపులెన్సెస్ అన్ని మనలో ఉండవు అనమాట. ఉంటాయి బట్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అందుకని ఓషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ప్రభుపాదులు తీసుకునే ఎగ్జాంపుల్ ఏది. సో జీవ అనేది లైక్ క్వాలిటీ సేమ్ ఉంటుంది. సచ్చిత్ ఆనంద అని అంటారు కదా. సో క్వాలిటీ అనేది సేమ్ ఉంటది కానీ ఆ సచ్చిత్ ఆనంద క్వాలిటీ ఏమో క్వాంటిటీలో చాలా తక్కువ ఉంటుంది అనమాట మనకి. సో అదే చెప్తున్నారు అనమాట దీంట్లో. సో దాని బేస్డ్ శ్రీమద్ భాగవతంలో ఎగ్జాంపుల్, ఐ మీన్ శ్లోకా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ అద్వైత శాస్త్రం వాళ్ళే అనుకుంటారు నేనే భగవంతుడిని అని. సో ఇప్పుడు నెక్స్ట్ కొప్పుల సుజాత మాతాజీ. హరే కృష్ణ. మీరు చదవాలి కదా? ఓసారి భావం చదివాను మాతాజీ. ఇప్పుడు చదవండి మాతాజీ. ఇక్కడ వరకు జీవునిపై జడ పదార్థ ప్రభావమే ఈ మరుపుకు కారణం. కానీ జీవుడు శాస్త్రమయమైన స్వభావం నుండి అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జీవునిపై జడ పదార్థ ప్రభావమే ఈ మరుపుకు కారణం. కానీ జీవుడు భ్రాంతిమయమైన ప్రకృతి ప్రభావం నుండి ముక్తుడైనప్పుడు ముక్తి స్థితిని పొందుతాడు. భ్రాంతి ప్రభావంతోనే మిథ్యాహంకారం నేను జడ పదార్థాన్ని, భౌతిక సంపదలన్నీ నావి అని తలుస్తుంది. భగవంతునితో అన్ని రకాలుగా ఏకం కావాలనే భావనతో పాటుగా సమస్త భౌతిక సంకల్పాల నుండి ముక్తుడైనప్పుడే మనిషి యొక్క నిజమైన స్థితి అనుభూతమవుతుంది. అందుకే జీవుడు శ్రీకృష్ణుని అనేక శక్తులలో కేవలం ఒకటని గీత ధృవపరుస్తున్నట్లుగా సారాంశపరపవచ్చును. ఈ శక్తి భౌతిక కల్మషం నుండి విడిపడినప్పుడు పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్నది. అంటే ముక్తం అవుతుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చదువుతున్నందుకు. మీరు నాకు హెల్ప్ కూడా చేస్తున్నట్టే ఇది. సో ఇక్కడ ఏమంటున్నారు, ముక్తి అంటే ఏమంటున్నారంటే మెటీరియల్ కంటామినేషన్ నుండి ఫ్రీ అయ్యి కృష్ణ దాస అని యాక్సెప్ట్ చేయడం, దాన్ని ముక్తి అని అంటున్నారు అనమాట.
అంటే నాట్ అహం బ్రహ్మాస్మి అని లైక్ కృష్ణతో ఈక్వల్ అయిపోవడం కాదనమాట ముక్తి అంటే, లేదా బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం ముక్తి కాదనమాట. నేను కృష్ణుడి యొక్క దాసాను దాసుని అని తెలుసుకోవడమే ముక్తి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక యాక్టర్ స్టేజ్ మీద కింగ్ రోల్ ప్లే చేస్తాడు. లైట్స్, కాస్ట్యూమ్, కిరీటము, రాయల్ డైలాగ్స్, ఫుల్ రాయల్ డైలాగ్స్ ఉంటాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో తర్వాత లైక్ ఏమనిపిస్తుంది ఆడియన్స్ కి, ఇంత మంచిగా లైక్ అన్ని రెడీ అయ్యి డైలాగ్ సూపర్ గా చెప్తారు. సో ఇప్పుడు ఏమనుకుంటారు ఆడియన్స్, బావు చాలా అంటే రియల్ కింగ్ లాగా యాక్ట్ చేస్తున్నారు అని అన్నారు. రియల్ గా కింగే అని అంటారు కొంతమంది. సో ఇప్పుడు కానీ ఆ ప్లే అంటే ఆ రోల్ అనేది ముగిసిన లైక్ ఎండ్కి వచ్చాక ఆ కాస్ట్యూమ్, క్రౌన్ అంటే కిరీటం అన్ని రిమూవ్ చేసేసి లైక్ యాక్టర్ నార్మల్ పర్సన్ లాగా మారిపోతారు. సో కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు స్టేజ్ మీద ఐఆమ్ కింగ్ అని ఫీల్ ఎవరైతే అవుతున్నారో అది రియల్ గా అంటే లైఫ్ లో కూడా ఐఆమ్ కింగ్ అని ఫీల్ అవుతే అది ఒక ఫాల్స్ ఈగో అనమాట. నేనే కింగ్ అనే లైక్ ఆ రోల్ వరకు ఓకే, కానీ తర్వాత కూడా నేనే కింగ్ ని ఇట్లా అనుకుంటే అది ఫాల్స్ ఈగో అంటే మాయ అనమాట. మాయ యొక్క ప్రభావం చాలా పడిపోయి ఉంటుంది అనమాట అట్లా ఫీల్ అయితే. సో రియల్ ఐడెంటిటీ ఏంటి అంటే అతను ఒరిజినల్ పర్సన్, నార్మల్ పర్సన్ అని తెలుసుకోవడం. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ కి మనం ఎట్లా కనెక్ట్ చేయొచ్చు అంటే, లైక్ ముక్తి అంటే స్టేజ్ రోల్ ని వదిలేసి నిజమైన స్వరూపాన్ని గుర్తించడము ముక్తి అని. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు పర్పట్లో తెలుసుకున్నాం కదా, లైక్ మనం కృష్ణ యొక్క దాసాను దాసులు అని తెలుసుకోవడమే ముక్తి అని. సో దానికి ఇది రిలేట్ అవుతుంది. సో అలానే లైక్ చాలా మంది ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా, లైక్ చాలా న్యూసెస్ వస్తున్నాయి. లైక్ ఎట్లా అంటే ఐఎమ్ ఎన్ ఇండియన్, ఐఎమ్ రిచ్ పర్సన్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ మ్యాన్ అండ్ ఉమెన్, లైక్ ఇట్లా లైక్ రోల్స్ ప్లే చేస్తున్నాం మనం అందరం. కానీ నిజంగా ఏంటంటే మన రియాలిటీ అనేది మనకు తెలియాలన్నమాట. మన అస్తిత్వం ఏంటిదో మనకు తెలియాలి, మన నేచర్ ఏంటి అని తెలియాలి. నేచర్ ఏంటంటే కృష్ణుని దాసుని అని గుర్తించినప్పుడే అప్పుడు ముక్తి అని చెప్తున్నారు అనమాట. ఆర్ ఎల్స్ ఇప్పుడు కంప్యూటర్ ఉంది అనుకోండి, ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, కంప్యూటర్ అనుకోండి, దాంట్లో హార్డ్వేర్ అనేది ఇన్ఫీరియర్ ఎనర్జీ అంటే అపార శక్తి, అపార ఎనర్జీ అనమాట. అండ్ యూజర్ ఎవరైతే యూజ్ చేస్తారో ఈ కంప్యూటర్ ని, ఆ యూజర్ సుపీరియర్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు కంప్యూటర్ లైక్ హార్డ్వేర్ ఒక్కటే ఉంటే పని చేయదు కదా, యూజర్ ఏమన్నా ప్రాంప్ట్స్ ఇస్తేనే కదా పని చేస్తుంది. యూజర్ ప్రాంప్ట్ ఇవ్వకుండా లైక్ ఎక్కడైనా పని చేస్తుందా కంప్యూటర్? మనం ఏమన్నా కమాండ్ ఇచ్చినప్పుడే కదా పని చేస్తుంది. ఎస్ ఆర్ నో? హరే కృష్ణ, అప్పుడే కదా పని చేసేది కంప్యూటర్. ఇప్పుడు నేను కంప్యూటర్ ఏం టచ్ చేయను, ఓకే నాకు లైక్ ఎట్లా ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది, ఏఐ, సిరి అని. సో లైక్ మనం చెప్తే లైక్ వింటుంది. కానీ హార్డ్వేర్ ఇప్పుడు నేను లైక్ కంప్యూటర్ కి చెప్తున్నా నేను. సో కంప్యూటర్ కి లైక్ ఈ సాఫ్ట్వేర్ క్రియేట్ చెయ్యి, ఈ URL క్రియేట్ చేయి అంటే లైక్ జస్ట్ చెప్పాను, అది క్రియేట్ చేస్తుందా? యూజర్ అనే వాడు ఉండాలి అట్ ఎనీ కాస్ట్, అప్పుడే ఈ అపార శక్తి అనేది పనిచేసేది. సో బాడీ అనేది లైక్ ఈ శరీరం అనేది మెషిన్ అనుకోండి, ఆత్మ అంటే లైక్ ఈ యూజర్. సో శరీరము అంటే ఇన్ఫీరియర్ ఎనర్జీ ప్లస్ సుపీరియర్ ఎనర్జీ లైక్ కలిస్తేనే ఏదైనా జరిగేది అనమాట. సో మనం ఈ పర్పట్ నుండి అంటే శ్రీల ప్రభుపాద్ చెప్పిన ఈ పర్పట్ నుండి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అంటే, ఈ జీవ అంటే మనం లివింగ్ ఎంటిటీస్ కృష్ణ యొక్క పరా ప్రకృతి అంటే పరాశక్తి అనమాట, పరా ఎనర్జీ అంటే సుపీరియర్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీస్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉంటాయి? హరే కృష్ణ, ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఎనర్జెటిక్. సో ఆల్ దీస్ ఎనర్జీస్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎనర్జెటిక్. ఎవరు? కృష్ణ. అండ్ ఈ ఫర్గెట్ఫుల్నెస్ అంటే ఎవరైతే ఇది నమ్మకుండా లైక్ నేనే భగవంతుడిని అని అనుకుంటారో, ఈ ఎఫెక్ట్ ని ఏంటంటే మాయా ఒక ఎఫెక్ట్ అని అంటారు ఈ ఫర్గెట్ఫుల్నెస్ ని. సో జీవ తర్వాత ఓషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఓషన్ ఎగ్జాంపుల్ లో మనం ఎట్లా కంపేర్ చేసుకున్నాము? క్వాలిటీ బేస్ సేమే సచ్చిదానంద, కానీ క్వాంటిటీ మాత్రం తక్కువ అని తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ కి లిబరేషన్ గురించి ఏం తెలుసుకున్నాము? ఎవరైనా చెప్తారా? లిబరేషన్ అంటే విముక్తి గురించి ఏం తెలుసుకున్నాము? హరే కృష్ణ.
ముక్తి గురించి ఏం తెలుసుకున్నాం? కృష్ణునికి దాసాంతరాసురంగా కావడమే ముక్తి అనేది తెలుసుకున్నాం మాతాజీ. ఓకే, మరి అద్వైత ఫిలాసఫీ వాళ్ళు ఏమనుకుంటారు? కృష్ణ మీద అనన్య భక్తి ఉండటము. అది మేమే భగవంతుడు, నేనే అహం బ్రహ్మాస్మి అనుకుంటారు. సో 7.5 శ్లోకాలో కృష్ణ చెప్పారు లివింగ్ ఎంటిటీ సుపీరియర్ ఎనర్జీ అని, అంటే పరాశక్తి. అండ్ తర్వాత మ్యాటర్ అంటే మొత్తం లైక్ లివింగ్ ఎంటిటీతో కాకుండా మిగతా ప్రతి ఒక్కటి మ్యాటర్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ లో, ఈ భౌతిక జగత్తులో అదంతా అపార ఎనర్జీ అన్నమాట. సో మెటీరియల్ మ్యాటర్ ప్లస్ లివింగ్ ఎంటిటీ అంటే అపార ఎనర్జీ ప్లస్ పరా ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? దాని వల్లనే ఈ వరల్డ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఎట్లయితే చెప్పాను కంప్యూటర్ కి హార్డ్వేర్ లైక్ మనం యూజర్ ఏమి కమాండ్ ఇవ్వకుండా వర్క్ చేయదు, సేమ్ ఇట్లానే అనమాట ఈ వరల్డ్ కూడా ఎట్లా పనిచేస్తుందంటే ఈ అపార అండ్ పరాశక్తుల వల్ల పనిచేస్తుంది అనమాట. సో ఇంటెలిజెంట్ వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి అంటే నాకు చాలా శక్తి ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ కంట్రోల్డ్ బై కృష్ణ అని అర్థం చేసుకోవాలి. సో నా పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే కృష్ణకి సరెండర్ అవ్వడంలో ఉంటది అనమాట. సో ఇది అర్థం చేసుకోవాలి ఇంటెలిజెంట్ పీపుల్, ఎవరైతే ఎవరైతే ఇంటెలిజెంట్ పర్సనో ఇవి అర్థం చేసుకుంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి తెలిసిందే హిరణ్యకశిపుడికి చాలా ఫాల్స్ ఈగో అనమాట. ఆయన ఏం చేశారు, అపార ప్రకృతిని మిస్యూజ్ చేసేసారు అనమాట. హిరణ్యకశిపు తపస్సు చేసి చాలా పవర్స్ సంపాదించాడు. సో ఆ పవర్స్ అన్నిటినీ అంటే ఇవన్నీ అపార ప్రకృతి అనమాట, మెటీరియల్ ఎనర్జీ. సో ఇవన్నీ తెచ్చుకొని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా ఇంకా పవర్స్ పొందాడు అనమాట, బ్లాక్ మెయిల్ చేసి ఇవన్నీ చేశాడనమాట. సో ఆ శక్తితో ఆయనకు ఏమనిపించింది, ఎట్లా అంటే నేనే భగవంతుడిని, నేనే ఇండిపెండెంట్. మీరు అమావతార నరసింహ మూవీ చూసి ఉంటారు కదా, అందరు చూసిన మూవీ కాబట్టి అందరికి తెలిసిన కాన్సెప్టే. సో ఆయన ఏమనుకుంటాడు, నేనే భగవంతుడిని, నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు, నేనే ఇండిపెండెంట్ అని అనుకుంటారు అనమాట. సో ఇదంతా కలిస్తే ఫాల్స్ ఈగో అనమాట. అతనిలో ఫాల్స్ ఈగో ఎంత పెరిగిపోయిందంటే ఆయననే భగవంతుడు అని తెలుసుకోవాలి, అనుకునేంత మూర్ఖత్వం అనేది వచ్చేసింది అనమాట. సో యాక్చువల్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇక్కడ మ్యాటర్ అనేది యాక్ట్ చేయడం, అంటే అపార శక్తి అనేది యాక్ట్ చేస్తుంది, దాని పని అది చేస్తుంది. కానీ అది ఎలా ఎవరి కంట్రోల్లో ఉంది అపార శక్తి అనేది ఈ జీవ, అంటే చెప్పాను కదా కంప్యూటర్ ఎగ్జాంపుల్. సో యూజర్ యొక్క కంట్రోల్ అంటే హిరణ్యకశిపు కంట్రోల్లో ఉన్నాయి ఆ అపార శక్తులన్నీ. సో కానీ ఈ అపార పరాశక్తులు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, కృష్ణ యొక్క కంట్రోల్లో ఉన్నాయి అనమాట. సో హిరణ్యకశిపు మ్యాటర్స్ ఏంటి అంటే వరాలు పొందాడు, అదొక మ్యాటర్, అంటే అదొక అపార శక్తి వరాలు పొందడం. తర్వాత ఇంకొకటి ఏంటి, ఆయనకు బాడీ అనేది ఉంది, అది ఇంకొకటి మ్యాటర్. తర్వాత పవర్స్ అనేటివి కూడా వచ్చాయన్నమాట. సో ఈ 3 మ్యాటర్స్ ఉన్నాయన్నమాట, 3 అపార శక్తులు ఉన్నాయి ఎవరికి, హిరణ్యకశిపుడికి. కానీ ఇవన్నీ కృష్ణనే కంట్రోల్లో ఉంటాయని ఆయన మర్చిపోయాడు అనమాట. ఇప్పుడు ఎవరికైనా చూడండి, ఇప్పుడు యూజువల్లీ ఎవరికైనా హై పొజిషన్ వచ్చింది అనుకోండి, కొంతమందికి ఎట్లా అంటే నేనే సుపీరియర్ అని వాళ్ళ ఏమంటారు వాళ్ళ రూల్ ని చెలాయిస్తారనమాట వేరే వాళ్ళపైన. ఎవరైతే తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళు చెలాయిస్తారనమాట. అది ఎందుకు అంటే వాళ్ళలో ఫాల్స్ ఈగో అనేది పెరిగిపోయింది కాబట్టి. అది ఎలా తగ్గుతుందంటే ఎలా అయితే కృష్ణ నరసింహస్వామి లాగా వచ్చారో సేమ్ అలానే వాళ్ళ లైఫ్ లో కూడా ఎవరో ఒకరు దాని తొక్కి వేసినప్పుడే తగ్గిపోతుంది అనమాట. సో అలానే జీవ సుపీరియర్, ప్రకృతి అనమాట. జీవ అంటే లివింగ్ ఎంటిటీ అనేది సుపీరియర్ అనమాట. కానీ కృష్ణ ఏం చెప్తున్నారంటే జీవ అంటే జీవ అంటే పరాశక్తి, ఈ మ్యాటర్ అంటే అపార శక్తి యూజ్లెస్ అని అంటున్నారు అనమాట. ఈ జీవ అనేది లేకపోతే ఈ అపార శక్తులు అన్ని వేస్ట్ అని చెప్తున్నారు. హిరణ్యకశిపు జీవ, బట్ ఆయన దాన్ని మిస్యూజ్ చేశాడని తెలుసుకున్నాం కదా, ఆయన కంట్రోలర్ అని. కానీ రియల్ ట్రూత్ అనేది ఏంటి అదే అని తెలుసుకోలేదని నేర్చుకున్నాము. సో హిరణ్యకశిపుడు ఇక్కడ ఎట్లా ఫీల్ అయ్యిందంటే ఆయన ఫుల్లీ ఇంకా ఏమనుకున్నారంటే కృష్ణనే ఆయన కన్నా తక్కువ అని చెప్పేసి ఆయనని హతం చేయాలని అనుకుంటాడు అనమాట హిరణ్యకశిపుడు. సో అట్లా అనుకునేంత ఫాల్స్ గా వచ్చేసింది ఆయనకి ఈక్వల్ అని
లైక్ ఫుల్లీ అట్లా అనేసుకుంటాడు అనమాట. కానీ జీవ లైక్ హిరణ్యకశిపుడు జీవ అనే కదా, కానీ సుప్రీం అంటే సుప్రీం తో సమానం అని అనుకున్నాడు. అక్కడ తప్పు అన్నమాట. సో ఇక్కడ మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ముక్తికి అండ్ బాండేజ్ కి రిలేట్ చేసుకోవచ్చు. హిరణ్యకశిపు ఎగ్జాంపుల్ లైక్ ఎట్లా అంటే హిరణ్యకశిపు బాండేజ్ లో ఉన్నాడు అనమాట. ఏంటంటే లైక్ ఫాల్స్ ఈగో. ఎప్పుడైతే మనకు ఫాల్స్ ఈగోస్, కామము, అహంకారం ఇవన్నీ ఎక్కడైతే అంటే అపార శక్తులు ఎక్కువ మనల్ని ఎఫెక్ట్ చేశాయి అనుకోండి, అది ఒక బాండేజ్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ అపార శక్తులని ప్రాపర్ గా ఉపయోగించాలి. ఇట్లా లైక్ నెగిటివ్ గా అయిపోకూడదు అనమాట. ఏది లైక్ లిమిట్ దాటినా అది మనకి అపాయం అనమాట. సో ఇప్పుడు అనుకోవచ్చు లైక్ సపోజ్ ఇన్ ప్యారలల్ యూనివర్స్ హిరణ్యకశిపుడు ఓకే కృష్ణ దయ వల్ల నాకు ఈ పొజిషన్ వచ్చింది, లైక్ ఇట్లా లైక్ వేరే వాళ్ళని లైక్ బ్లాక్ మెయిల్ చేసి సంపాదించకుండా నా ఒక సొంత తపస్సుతో ఇవన్నీ లభించింది అని అంటే అప్పుడు వేరేదన్నమాట, వేరే కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఏం జరిగింది, హిరణ్యకశిపు ఫుల్ ఫాల్స్ ఈగోతో నిండిపోయాడు అనమాట. సో ఐఎమ్ ఏ గాడ్ అని. సో అది బాండేజ్ అనమాట. అదే ప్రహ్లాద్ ని తీసుకుంటే మనము ఆయన ముక్తి అనమాట, ముక్తి పొందుతాడు అనమాట. ఎట్లా లైక్ ఆయనకి రియల్ ఈగో అనేది వస్తుంది అనమాట. రియల్ ఈగో వేరు, ఫాల్స్ ఈగో వేరు. ప్రహ్లాద్కి రియల్ ఈగో అంటే ఈగో అనే పదం వాడకూడదు, దాని పేరు వాడతారు. సో లైక్ ఆమె కృష్ణ దాస అని తెలుసుకుంటాడు అనమాట ప్రహ్లాద్. సో అది ముక్తికి మార్గం అనమాట. హిరణ్యకశిపు కృష్ణ గురించి తెలుసుకున్నారు, ప్రహ్లాద్ కృష్ణ గురించి తెలుసుకున్నారు. కానీ ప్రహ్లాద్ ఏమనుకున్నారు, కృష్ణ యొక్క దాసుని అని అనుకున్నారు. కానీ హిరణ్యకశిపుడు ఏమనుకున్నారు, లైక్ కృష్ణకి ఈక్వల్, కృష్ణ కన్నా గొప్ప అని అనుకున్నాడు అనమాట. సో అది ఫాల్స్ ఈగోకి దారి తీసి బాండేజ్ కి ఏర్పాటు చేస్తుంది. అండ్ కానీ ప్రహ్లాద్ ఏమో ముక్తికి లైక్ రియల్ అస్తిత్వం, రియల్ యొక్క నేచర్ తెలుసుకొని తర్వాత ముక్తిని పొందేలాగా చేస్తుంది అనమాట. సో రిజల్ట్ ఏంటంటే హిరణ్యకశిపు లాగా ఎప్పుడైతే మనకి ఎక్కువ లైక్ మనమే దేవుళ్ళమని ఎట్లా లైక్ పాజిటివ్ అనేది ఎప్పుడు జరుగుతుందో అది మనకి నాశనంకి దారి తీస్తుంది అనమాట. ఎలా అయితే ఎవరు నరసింహస్వామి అవతరించి లైక్ హిరణ్యకశిపుడిని సంహరించారు. సో తర్వాత ప్రహ్లాద్ లైక్ ఆయన అంటే నరసింహస్వామి అవతారం తీసుకున్నది లైక్ ముక్తిని అండ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి, తర్వాత ఎటర్నల్ గ్లోరీ ఇవ్వడానికి అంటే ప్రహ్లాద్ కోసం వచ్చారనమాట. సో హిరణ్యకశిపుకి ఏమైంది, డిస్ట్రక్షన్ జరిగింది. కానీ ప్రహ్లాద్ కి లిబరేషన్, ప్రొటెక్షన్ అండ్ లైక్ ఎటర్నలీ అంటే ఎప్పటికీ ప్రహ్లాద్ గుర్తుండిపోయేలాగా ఆ పొజిషన్ లో వచ్చారనమాట నరసింహస్వామి. సో ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ముక్తి అంటే హవం బ్రహ్మాస్మి కాదనమాట. ముక్తి అంటే కృష్ణుడి యొక్క దాసుడిని అని అనుకోవడం. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక బెలూన్ ఉంది, దాంట్లో గ్యాస్ ఇన్ఫ్లేట్ చేసాము. సో బెలూన్ చాలా పెద్దగా అనిపిస్తుంది, రైట్? ఎందుకంటే లోపల గ్యాస్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ గా అనిపిస్తుంది ఆ బెలూన్ కి, లైక్ నేను ఎగురుతున్నా ఇట్లా అనిపిస్తుంది అనమాట. కానీ ఒక్క నీడిల్తో పొడిస్తే ఏమవుతుంది, ఆ బెలూన్ ని ఒక్క నీడిల్తో పొడిస్తే ఏమవుతుంది, పేలిపోతుంది, బర్స్ట్ అవుతుంది. సో హిరణ్యకశిపు లో కూడా లైక్ హిరణ్యకశిపు ఎగ్జాంపుల్ లో కూడా అదే జరిగింది అనమాట. హిరణ్యకశిపు బెలూన్ లాగా ఉబ్బిపోయాడు అనమాట ఫాల్స్ ఈగోతో. సో అపార ప్రకృతి అంటే పవర్స్ తో ఇన్ఫ్లేట్ అయ్యాడు అనమాట, ఫుల్ నేనే గొప్పవాడిని అని. సో కానీ ప్రహ్లాద్ స్మాల్ బాయ్ ఆయన పర ప్రకృతిని కృష్ణ సంబంధంతో కరెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ ప్రహ్లాద్ నిడిల్ అనమాట. సో ఏం చేశాడు, ఆయన యొక్క భక్తి వల్ల ఆయన కోరికలు కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి, ప్రహ్లాద్ యొక్క కోరికలు. సో ప్రహ్లాద్ ని ప్రొటెక్ట్ చేయడానికి నరసింహావతారం ఎత్తారనమాట కృష్ణ. సో దీని వల్ల రిజల్ట్ ఏమైంది, బెలూన్ అనేది బర్స్ట్ అయ్యాడు, ప్రహ్లాద్ మాత్రం ఎటర్నల్ దాసుగా నిలిచిపోయాడు అనమాట. సో ఈ 7.5 శ్లోకాల్లో కృష్ణ చెప్పినట్టు అంటే మనం సుపీరియర్ ప్రకృతి, లైక్ ఆయన జీవులం అనమాట, మనం లివింగ్ ఎంటిటీస్. కానీ మన శక్తి అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఎవరి కంట్రోల్లో, కృష్ణ యొక్క కంట్రోల్లో ఉంటాయి. సో హిరణ్యకశిపుల ఫాల్స్ ఈగోలా లైక్ ఫాల్స్ ఈగోతో మిస్యూజ్ చేస్తే ఏమవుతుందంటే వినాశనం జరుగుతుంది. అదే ప్రహ్లాద్ లాగా భక్తితో కృష్ణదాస పొజిషన్ ని యాక్సెప్ట్ చేస్తే అది మన ముక్తికి అండ్ మన జీవ యొక్క రియల్ గ్లోరీ అనేది సంపాదిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మన ఆచార్యాసే, ఇప్పుడు చూడండి శ్రీల ప్రభుపాద చాలా చాలా చదువుకున్నవారు శ్రీల ప్రభుపాద.
సో అవంతా చదువు అంతా ఎలా ఉపయోగించారు? ఇలా భగవద్గీత ప్రచారం చేయడము, లైక్ కమెంటరీ రాయడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, వేరే వాళ్ళని మార్చడము, ఇవన్నీ కృష్ణ యొక్క సేవలో ఉపయోగించారనమాట. ఇప్పుడు చూడండి, శ్రీల ప్రభుపాద అని తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ మోడీకే లైక్ మోడీయే ప్రశంసిస్తారు అనమాట ఇస్కాన్ ని. అండ్ ఎలా లైక్ లైక్ ఫారినర్స్ ని మనము లైక్ మనదంతా సనాతన ధర్మం అని ప్రచారం చేసేది ఇస్కాన్ అని చాలా ప్రశంసిస్తారు. ఓన్లీ మోడీయే కాదనమాట, చాలా మంది ఓపెన్ హైమర్, లైక్ విల్ స్మిత్, చాలా మందిని చూస్తే లైక్ వాళ్ళందరూ భగవద్గీత లైక్ ఏమంటారంటే, ఈ భగవద్గీత అనేది లేకపోతే ఈ లైక్ ఈ లోకం అంతా వినాశనానికి లైక్ పోతుంది అని అంటారు అనమాట. సో ఇదంతా ఎవరి వల్ల? శ్రీల ప్రభుపాద వల్ల జరిగింది. ఈ శ్రీల ప్రభుపాద వెస్ట్రన్ వరల్డ్ కి ఈ భగవద్గీత మన సనాతన ధర్మాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని వల్ల లైక్ లైక్ వేరే వాళ్ళు కూడా లైక్ లైక్ ఈ భగవద్గీత వల్ల ఉపయోగం అనేది తీసుకుంటున్నారు అనమాట. సో కృష్ణ లైక్ మనం ప్రే చేయాలన్నమాట. ఇట్లనే లైక్ ఎట్లా ప్రే చేయాలంటే, కృష్ణ దయచేసి మన హృదయంలో ఉన్న ఫాల్స్ ఈగోని రిమూవ్ చేసేసి. ఒక్క నిమిషం, ఏమైనా చెప్పబోతున్నారా? హరే కృష్ణ. ఓకే, సో మనము కృష్ణని ప్రే చేయాలన్నమాట, మనం అందరం కలిసి. మనలో కూడా హిరణ్యకశిపు లాగా ఫాల్స్ ఈగో పెరగకుండా లైక్ ఉన్న ఫాల్స్ ఈగోని కూడా తీసేసి, నేను నీ దాసుడిలాగా గ్రహించేలా ఇప్పుడు అర్జునకి ఎట్లయితే మీరు గైడెన్స్ ఇచ్చారో, నా జీవితానికి కూడా గైడెన్స్ ఇవ్వమని ఇలా కోరాలన్నమాట, ప్రే చేయాలి. ఓకేనా? మీ అందరికి శ్లోక అర్థమైందని భావిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా చెప్పగలరా మనం ఈ శ్లోకాలు ఏం నేర్చుకున్నామో? ఏదైనా ఒక్క పాయింట్ అయినా పర్లేదు, ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రేజ్ చేయండి, ఏదైనా ఒక్క పాయింట్ అయినా పర్లేదు. పావనికి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. ధన్వత్ సో ప్రణామ్. మనం ఏం నేర్చుకున్నాం అంటే, పరాప్రకృతి ఉంటుంది, అపరాప్రకృతి ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఎక్కువగా కనిపించేది భౌతికంగా ఉండేది అపరాప్రకృతి. సో కానీ అపరాప్రకృతికి మూలం పరాప్రకృతి. సో పరాప్రకృతి లేకుండా అపరాప్రకృతి పనిచేయదు. అలా అని పరాప్రకృతి మెయినా అంటే, పరాప్రకృతిని కూడా తన అధీనంలో ఉంచుకునేది ఒకే ఒకరు, అదే శ్రీకృష్ణ పరమాత్ముడు. సో పరాప్రకృతి అపరాప్రకృతి పని చేయాలి అంటే శ్రీకృష్ణ పరమాత్ముని లేదా ఆయన చెబితేనే, లేదా ఆయనకు అనుగుణంగానే ఈ పరాప్రకృతి అండ్ అపరాప్రకృతి పనిచేస్తాయని తెలుసుకుందాం. హరే కృష్ణ. గోలోకాచార్ చూసారు కదా, ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ప్రభుజీ. సో దాన్ని బట్టి తెలుసుకోవాలి మనకి ఏవి ఐ మీన్ ప్రతి ఒక్కటి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అని. ఓకే, అండ్ ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. ఇంకేం నేర్చుకున్నాము? లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆత్మ అనేది పరాప్రకృతి విభాగంలోకి వస్తుంది మాతాజీ. శరీరం ఈ అపరాప్రకృతి, ఆత్మ పరాప్రకృతి అయితే శరీరం అపరాప్రకృతిలోకి విభాగంలోకి వస్తుంది మాతాజీ. అయితే పరాశక్తి అంటే ఈ అపరాశక్తులన్నీ కూడా ఉద్భవిస్తాయి. అయితే మానవుడు ప్రతి ఏ విషయంలో అయినప్పుడు, మానవుడు అయినప్పుడు ఇది నేను చేస్తున్నాను అనుకోకుండా ఆ శక్తులన్నీ ఒక కనిపించిన ఒక స్థితిలో ఉండే పరమాత్మ మన చేత చేయిస్తున్నారు అని మనం భావించాలి. మనం లైక్ కంప్యూటర్ డేటాబేస్ లైక్ మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మాతాజీ. అట్లాగే తర్వాత మనం కనిపించని పవర్ ప్రాజెక్ట్ నుంచి ఎలాగైతే మనకి బల్బులోకి కరెంట్ వస్తుందో, బల్బ్ ఏ విధంగా వస్తుందో, బల్బ్ లోంచి కరెంట్ ఎలా వస్తుందో, బల్బ్ వేరు, పెద్ద ట్రాన్స్ఫార్మర్ వేరు. అది ట్రాన్స్ఫార్మర్ ని మనం లైక్ ఎగ్జాంపుల్ గా పరమాత్మ తీసుకుంటే, బల్బ్ అనేది మనం ఇంట్లో వాడుకుని చాలా చిన్నదిగా భావించవచ్చు. అలాగే ఓషన్, సముద్రం వేరు, అందులో నీటి బిందువు వేరు. సముద్రం పరమాత్మ అయితే అందులో నీటి బిందువులు మనము అన్నమాట. మనకు పరమాత్మ అంశలమే కానీ మనం పరమాత్మలం కాము. కానీ పరమాత్మకి మనం దాసులం మనం. అద్వైతవాదులు ఏంటంటారంటే, మనం పరమాత్మతో సమానమైన ఆత్మ పరమాత్మ, మనం భగవంతునితో సమానమైన వాళ్ళు, కానీ అహం బ్రహ్మాస్మి అని అద్వైతవాదులు చెప్తారు. కానీ
మనం పరమాత్మ యొక్క దాసానుదాసులు మాత్రమే. పరమాత్మకి మాత్రమే ఆ శక్తులన్నీ ఉన్నాయి. మనం మాత్రమే కంట్రోల్లో ఉన్నాము. మనం ఆయనతో కంట్రోల్ చేయబడుతున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే శ్లోకాలలో మీకు ఇది ఇంకా డీటెయిల్ గా అర్థం అవుతుంది అనమాట. ఎట్లా అంటే లైక్ 3 పాయింట్స్ చెప్తారనమాట. అవి నేను చెప్పాను ఇప్పుడే, ఎందుకంటే ఒక సస్పెన్స్ లాగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు లైక్ బ్రెయిన్ లో నాటుకుపోతుంది. ఎప్పుడైతే అట్లా నిన్న మనం గోలోకాచార్య చెప్పినప్పుడు, అంటే స్టార్టింగ్ లో కూడా నేను కూడా మీలాగానే ఉండే కదా. సో గోలోకాచార్య ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట నాది. అంతే లైక్ ఓకే ఇట్లుంటుందా అని సృష్టి అని. ఇప్పుడు నేను ఒకటే కాదు, ఇది ఎక్స్ప్లెయిన్ లైక్ ఇది గోలోక చార్ట్ ఇవంతా ఎక్స్ప్లెయిన్ శ్రీమద్ భాగవతం అనేది ఎప్పటి నుండో వచ్చింది. కానీ ఈ మధ్య నాసా కనుగొంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నిరాకారవాదులు ఉంటారు చూడండి. నిరాకారవాదులు ఏమనుకుంటారు, ఓకే సపోజ్ వాళ్ళకి చెప్పామనుకోండి, అవునా ఓకే నేనే ఫైండ్ అవుట్ చేసి నేనే తెలుసుకుంటా అని అంటారు కదా. సో నాసా ఎట్లా అంటే నిరాకారవాది లాగా అనమాట. సో ఆల్రెడీ శ్రీమద్ భాగవతంలో చెప్పారు, లైక్ లైక్ యూనివర్స్ లో సముద్రం అంటే లైక్ ఏంటిది గర్భోదక ఓషన్, కాజల్ ఓషన్ ఉందని శ్రీమద్ భాగవతంలో చెప్పారు. కానీ నాసా ఈ మధ్యనే లైక్ డిస్కవర్ చేసింది అనమాట. లైక్ యూనివర్స్ లో కూడా వాటర్ అనేది ఉంది అని. సో ఇట్లుంటది అనమాట నిరాకారవాదుది. లైక్ నేనే తెలుసుకుంటా, నా అంతటా నేనే తెలుసుకుంటా అని. లైక్ చాలా మంది కూడా లైక్ కొంతమంది ఎక్స్పీరియన్స్ పీపుల్ చెప్తారు అనమాట. లైక్ ఇలా సపోజ్ పిల్లలనే తీసుకోండి, చిన్న పిల్లల్ని తీసుకోండి, వాళ్ళకి జ్ఞానం అనేది అంటే అప్పుడప్పుడే మెల్లగా వస్తూ ఉంటది. కానీ వాళ్ళకి ఏమనుకుంటారు, ఓకే నాకు అన్ని తెలుసు అని అనుకుంటారు. మమ్మీ చేస్తున్నారు, ఈవెన్ నేను కూడా చేస్తాను, సో డాడీ చేస్తున్నారు, సో నేను చేస్తాను లైక్ మనల్ని లైక్ ఇమిటేట్ చేస్తారు అనమాట. ఇప్పుడు మనం శారీ కట్టుకుంటే వాళ్ళు శారీ కట్టుకుంటారు. సపోజ్ డాడీ ల్యాప్టాప్ లేదా ఫోన్ యూజ్ చేస్తే వాళ్ళు అదే కోరుతారు అనమాట. సో సేమ్ అట్లనే నిరాకారవాదులు సాకారవాదులు అనమాట. సాకారవాదులేమో పేరెంట్స్ అనుకోండి, నిరాకారవాదులేమో చిల్డ్రన్. సో ఇప్పుడు చార్జర్ పెట్టారనమాట పేరెంట్స్, ఛార్జింగ్ పాయింట్ లో లైక్ సాకెట్ లో చార్జర్ పెట్టారు. ఆ చార్జర్ అనేది ఆ పిల్లవాడి చేతుల్లో లేదు. సో దాని బదులు స్పూన్ పెట్టాడు అనమాట. సో యూజువలీ పేరెంట్స్ ఏం చేస్తారు, సాకెట్ దగ్గరికి వెళ్ళనివ్వరు పేరెంట్స్, ఎందుకంటే కరెంట్ షాక్ కొడుతుంది అని. సో కానీ ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలంటే నిరాకారవాదులు ఎట్లా అంటే ఓకే నేనే తెలుసుకుంటా, ఇప్పుడు ఆ స్పూన్ నేనే పెట్టి తెలుసుకుంటా, షాక్ కొడుతుందా కొట్టదా, వాళ్ళు ఉట్టిగా చెప్తున్నారా లేకపోతే నన్ను జస్ట్ భయపెట్టాలని చెప్తున్నారా, వాళ్ళు నిజమేనా లేకపోతే లైక్ వాళ్ళే గొప్ప అని చెప్పుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ ఇట్లా చేస్తారనమాట ఎవరు, నిరాకారవాదులు. సో అందుకని అట్లా పెట్టి వాళ్ళే షాక్ తిన్నాక తర్వాత ఓకే మీరు చెప్పిందే కరెక్ట్ అని అప్పుడు చెప్తారన్నమాట. సో నెక్స్ట్ టైం వాళ్ళు చేయరనమాట. సో అట్లా మెల్లమెల్లగా వాళ్ళే మారిపోతూ ఉంటారు అనమాట నిరాకారవాదులే. సో అదే అనమాట నాసా కూడా అట్లనే చేస్తుంది. లైక్ ప్రతి ఒక్క లైక్ శ్రీమద్ భాగవతం ఇప్పుడు మ్యాథ్స్ ప్రతి ఒక్కటి మన భారతదేశం నుండే వచ్చాయన్నమాట. మ్యాథ్స్ కానీ లైక్ సైన్స్ కానీ ఫస్ట్ లైక్ మెడిసిన్ కూడా లైక్ ఆయుర్వేద నుండే అన్నమాట. సో ఇవన్నీ మన నుండే, కానీ వాళ్ళు కాపీ చేసేసి వాళ్ళే చేస్తున్నారు అని ఏదో ఒక డిఫరెంట్ పేరు పెట్టుకొని చెప్తారనమాట. సో ఇట్లుంటది అనమాట. సో ఇవన్నీ చేయడం అదే ఫాల్స్ ఇవ్ అనేది పెంచుతుంది అనమాట. సో ఇదంతా చేస్తే నాశనం అనేది జరుగుతుంది, లేదంటే మెల్లగా మన దారిలోకి వచ్చేస్తారు వాళ్ళు. సో ఇది జరిగేది. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకేమన్నా? హరే కృష్ణ. ఏదైనా పాయింట్ మీకు నచ్చినది ఏమైనా పాయింట్ ఉంటే చెప్పచ్చు. మీకు ఏ పాయింట్ నచ్చింది ఈ క్లాస్ లో? చాలా మంది ఉన్నారు, శ్రీనివాస్ ప్రభుజీ, అర్చన కృష్ణ మాతాజీ, స్నేహ మాతాజీ, మంజులా మాతాజీ, దాస్ ప్రభుజీ, ఇంద్రా మాతాజీ, వీరన్న ప్రభుజీ, విజయలక్ష్మి మాతాజీ, సుజాత మాతాజీ, హేమారాణి మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ, లక్ష్మీ మాతాజీ, గిరిబాబు ప్రభుజీ, సంపత్ ప్రభుజీ, నాగలక్ష్మి మాతాజీ, నాగమణి మాతాజీ. ఇక్కడ పోకో అని ఉంది. నెక్స్ట్ టైం మీరు పేరుతో జాయిన్ అయితే బాగుంటది, ఎందుకంటే లైక్ మనం మాతాజీ అని అంటాం కానీ ఇక్కడ చాలా మంది మాతాజీస్ ప్రభుజీస్ ఉన్నారు. ఒక జస్ట్ మాతాజీ అన్నారు అనుకోండి అందరు మాతాజీస్ పలుకుతారు, ప్రభుజీ అన్నారు అనుకోండి ప్రతి ఒక్క ప్రభుజీ పలుకుతారు. సో పేరుతో వస్తే బెస్ట్. స్నేహ మాతాజీ, హరే కృష్ణ.
మీకు ఏ పాయింట్ నచ్చింది ఈరోజు క్లాస్ లో? అది మాతాజీ కింగ్ది ఇంకా కింగ్ స్టేజ్ పైన పర్ఫామ్ చేసేది చెప్పారు కదా పాయింట్. ఆ ఎగ్జాంపుల్ నచ్చింది మాతాజీ. ఫాల్స్ ఈగో ఎలా తగ్గించుకోవాలో, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో, ఇంకా మనం తెలుసుకోవాలి మనం ఎంజాయర్ కాదు ఈ వరల్డ్ కి, గాడ్ ఈస్ ద ఎంజాయర్ అని. ఇంకా మనం ఈ వరల్డ్ లో ఉన్నది మనం సుపీరియర్ ఎనర్జీస్, గాడ్ ఇన్ఫీరియర్ ఎనర్జీ, మనం అది తెలుసుకోవాలి. పరమాత్మ లేకుండా మనం లేము అని తెలుసుకోవాలి మాతాజీ. హరి హరి బోల్. సో గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. కృష్ణకుమారి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనమే భగవంతునని మనము అహంకార పడకుండా భగవానునికి దాసాని దాసులం అయితేనే మనకు ముక్తి దొరుకుతుంది మాతాజీ. ఎస్. ఇంకొకరు కూడా వచ్చారు విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సముద్రంలో గ్లాస్ తో వాటర్ తీస్తే రెండు లక్షణాలు ఒకటే, కానీ క్వాంటిటీ వేరే. అంటే అలాగే భగవంతుడికి కూడా హరే కృష్ణ మాతాజీ కనిపించట్లేదు. ఎస్ మాతాజీ. ఒక్క నిమిషం చెప్పండి, వింటున్నా. క్వాంటిటీ వేరే కానీ లక్షణాలు ఒకటే. అదే గ్లాస్ లో ఉండే లక్షణాల కంటే సముద్రంలో ఉండే లక్షణాలు అంటే భగవంతుడి తాలూకు లక్షణాలు జీవాత్మ కంటే ఎక్కువగానే ఉంటాయి. అలాగే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణి ఈ ముక్తి కోసం అతను వేడుకున్నాడు, ముక్తి కోసం. అదే హిరణ్యకశిపుడు నేనే భగవంతుణ్ణి నేనే అనేసి అతని విర్రవీగి అతను నాశనం అయిపోయాడు. ఇంకా ఇప్పుడు ఈ రియల్ వరల్డ్ అంటే భౌతిక జగత్తులో ఎట్లా అంటారంటే, లైక్ ఫర్ సపోజ్ పరమ వైష్ణవ అయిన లార్డ్ శివాని తీసుకోండి. చాలా మంది ఏమంటారు, శివ లైక్ శివుడు బంగ్, ఇలా స్మోకింగ్ ఇట్లాంటివి ఏమో ఉంటాయి కదా, అవి పీల్చారు, సో దానివల్ల నేను కూడా పీలుస్తున్నాను, నేను శివభక్తుడిని అని అంటారు అన్నమాట. అది అస్సలు లాజిక్, అది ఏంటో అర్థం కాదనమాట. అసలు భక్తులు రియల్ శివభక్తులు ఉంటారు అనమాట. ఓకే, మీరు శివభక్తులు కాబట్టి లార్డ్ శివ చేసినట్టు చేస్తున్నారు కదా, మరి శివుడు విషం కూడా తాగాడు, మరి మీరు తాగి చూపించచ్చు కదా అని అంటారు. సో ఇది బెస్ట్ అనమాట ఈ ఎగ్జాంపుల్ కి. ఎట్లా అంటే లైక్ మనం చాలా ఇమిటేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, జన్మాష్టమి జరిగింది కదా, ఇన్స్టాగ్రామ్ లో లైక్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఛానల్స్ రిలేటెడ్. సో జన్మాష్టమి వచ్చింది కదా, సో ఇంకా చాలా మంది వాళ్ళ డివోటీస్ కూడా కారనమాట, జస్ట్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట, ఇన్స్టాగ్రామ్ లో ఉండేది. సో వాళ్ళు ఎట్లా అంటే లైక్ చిన్న పిల్లలు చేస్తే ఓకే, కానీ పెద్దవాళ్ళు అంటే చూస్తే చాలా నవ్వు వస్తుంది అనమాట. ఎట్లా అంటే పెద్దవాళ్ళు అనమాట, వాళ్ళు కృష్ణుడి యొక్క వేషం వేసి కృష్ణుడు ఏడుస్తే ఎట్లుంటుందో అట్లా ఏడ్చి చూపిస్తారు అనమాట. పిల్లలు ఏడుస్తే ముద్దుగా ఉంటది, అదే పెద్దవాళ్ళు ఏడుస్తే ఎలా ఉంటుంది? అదే కృష్ణ చూడాలనిపిస్తుందా? కృష్ణుడు లైక్ చిన్నపిల్లలు లైక్ కింద పడి ఇట్లా మారం చేస్తూ ఏడుస్తారు అనమాట, అదే పెద్దవాళ్ళు చేస్తే ఎట్లుంటది? అసలు చూడాలని అనిపించదు, వియర్డ్ అనిపిస్తుంది, అసలు నవ్వాలా ఏడవాలా అర్థం కాదనమాట. సో అట్లనే అనమాట. సో చాలా మంది ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే రాధే రాధే హరే కృష్ణ అని చెప్తారనమాట. అంటే దానికి సపోర్ట్ మళ్ళీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారంటే, ఓకే ఇంకా కొంతమంది కామెంట్స్ ఎట్లుంటాయంటే, యువర్ ఐస్ ఆర్ లుకింగ్ లైక్ కృష్ణ. యాక్చువల్లీ మహావతార్ నరసింహ మూవీలో లాస్ట్ హిరణ్యకశిపు రియలైజ్ అవుతారు కదా, రియలైజ్ అయినప్పుడు యూనివర్స్ లైక్ మొత్తము లైక్ విష్ణు అని తెలుసుకుంటారు. అప్పుడు ఇట్లా మొత్తం యూనివర్స్ లో విష్ణు యొక్క ఫోటో అవతారం అనేది అవతారం కాదు, విష్ణు యొక్క స్వరూపం, నిజ స్వరూపం అనేది తెలుస్తుంది. హిరణ్యకశిపుని హ్యాండ్ లో పట్టుకుంటారు ఎవరు? విష్ణు. సో పట్టుకున్నప్పుడు ఆ పెయింటింగ్ అనేది ఆ ఫోటో ఉంటుంది కదా, అది గీసారనమాట. సో సేమ్ ఆ గీసిన వ్యక్తి సేమ్ అలానే స్మైల్ ఇచ్చారనమాట. సో కామెంట్ సెక్షన్ లో ఏముందంటే, యూఆర్ లుకింగ్ లైక్ విష్ణు అని అన్నారు. అంటే జస్ట్ యూనో యూ రిసెంబుల్స్ లైక్ విష్ణు అని అంటున్నారు. జస్ట్ అలా జస్ట్ స్మైల్ లైక్ ఇమిటేట్ చేశారనమాట. ఎవరు? ఆ పెయింట్ గీసిన ఆయన.
కానీ కామెంట్ సెక్షన్ లో కొంచెం మూర్ఖత్వం అనేది ఎక్కువ ఉంటది అనమాట, ఇన్స్టాగ్రామ్స్ లో కానీ ట్విట్టర్ లో కానీ. ఎట్లా అంటే ఇంకా వాళ్ళే జడ్జెస్, సుప్రీం కోర్ట్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ అన్నట్టు వాళ్ళ జడ్జిమెంట్స్, ఒపీనియన్స్ అనేవి షేర్ చేస్తారు కామెంట్స్ లో. సో ఇంకా అలా చెప్పేసరికి ఇంకా నాకు అర్థం కాలేదన్నమాట, ఏంటంటే ఇమిటేట్ చేస్తే ఇంకా అయిపోతారా అని. ఇప్పుడు అట్లనే చూడండి రాధాకృష్ణ సీరియల్లో కూడా అక్కడ రోల్ చేసింది యాక్టర్స్ అన్నమాట, యాక్టర్స్ లైక్ కృష్ణ అండ్ రాధా రోల్ చేసింది. సో నెక్స్ట్ టైం కానీ ఇన్ రియాలిటీ ఇప్పుడు రాధా గోపి డ్రెస్ లేదా లైక్ చాలా మంచిగా అలంకరణ చేసి ఉంటారన్నమాట, అసలు పోల్చలేమన్నమాట. లైక్ పరమ సుందరి అన్నమాట. సో మనం లైక్ మన మెటీరియల్ అంటే భౌతిక జగత్తులో ఉన్న మనుషులు అలా జస్ట్ మేకప్ వేసుకొని ఉంటాము, కానీ మా రాధా పరమ సుందరి అనమాట. లైక్ ఆమెకి మేకప్ అవసరం లేదు. మా రాధ ఎంత బ్యూటిఫుల్ అంటే ఈ జగత్తునే కంట్రోల్ చేసే ఒక వ్యక్తి అంటే కృష్ణనే ఆయన మా రాధ కంట్రోల్లో ఉంటారు అనమాట. సో అట్లాంటి పరమ సుందరి అన్నమాట, పరమశక్తి అనమాట ఆమె. సో కానీ కామెంట్ సెక్షన్ లో కానీ లైక్ సీరియల్స్ లో చూసి నేర్చుకుంటారు కదా కొంతమంది పాయింట్స్, భగవద్గీత కృష్ణుడు ఇలా చెప్పాడు, లైక్ లైక్ ఐ మీన్ లాస్ట్ లో ఆ సీరియల్లో కొన్ని నీతి వాక్యాలు చెప్తారు, కానీ కృష్ణ చెప్పారు అనమాట. ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్ గా కృష్ణ చెప్పలేదు, కానీ వాళ్ళు ఏమంటారు, కృష్ణ ఇది చెప్పారు కదా అని చెప్పేసి లైక్ వాళ్ళ అంటే వాళ్ళ సిచ్యువేషన్ కి రిలేట్ చేసుకొని మరి ఎగ్జాంపుల్ గా తీసుకొని మనకి అంటే ఎవరికైతే భగవద్గీత తెలీదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో కొంతమంది ఇట్లానే అనమాట, లైక్ న్యూగా ఎవరైతే వస్తారో లైక్ ఇస్కాన్ కి అప్పుడు మేము ఎస్జిఆర్ ఎన్రోల్మెంట్ చేసుకుంటాం అనమాట. అప్పుడు వచ్చి లైక్ ఇవంతా చెప్పారా కృష్ణ, కానీ కృష్ణ ఇట్లా చెప్పారు కదా, నేనే లైక్ ఐ మీన్ ఎవ్రీథింగ్ అని. సో ఆ ఎవ్రీథింగ్ గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటారు అనమాట. అర్థం కాదనమాట, లైక్ ఏం రిప్లై అయ్యాలా, ఇట్లా లైక్ ఇంత మూర్ఖత్వం ఉంటే ఎట్లా రిప్లై అయ్యాలి, ఇట్లా చాలా ఫీల్ అయితే అట్లా అనుకుంటారు అనమాట. సో ఇట్లా లైక్ కాస్ప్లేస్ చేసి ఇంకా వాళ్ళే కృష్ణుడు అని అనుకుంటారు అనమాట. వాళ్ళు అనుకోకపోయినా కామెంట్ సెక్షన్ లో వేరే మనుషులు ఉంటారు చూడండి, వాళ్ళు లైక్ అనుకునేలా చేస్తారనమాట. సో ఇదంతా మాయ యొక్క ప్రభావం అనమాట. సో ఇప్పుడు ఎవరైతే నేనే దేవుడిని, నేనే కృష్ణుడిని లేదా నేనే శివుడిని అని అంటారు కదా. సో శివుడిని అని అన్నప్పుడు విషం దాగి చూపిమనండి. సపోజ్ కృష్ణ అయితే గోవర్ధనగిరిని ఎత్తి చూపిమనండి. కొంతమంది ఎంత కంపేర్ చేసుకుంటారంటే ఎంత విచిత్రంగా ఉంటదంటే లైక్ కృష్ణకి ఎంతమంది భార్యలు ఉన్నారు, 16 ఎంతమంది. సో ఇంకా ఈ మెటీరియల్ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇద్దరు 16,108. సో ఇక ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళు ఎట్లా అంటారంటే లైక్ కృష్ణ అంతమందిని చేసుకుని లేనిది నేను ఇద్దరిని చేసుకుంటే వచ్చిందా అని అంటారు. అక్కడ కృష్ణ 16,000 మంది లైక్ చాలా మందిని ఐ మీన్ చేసుకున్నారు, కానీ ఎందుకు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళందరూ మునిలే అనమాట, ఋషిస్ అనమాట. సో వాళ్ళని లైక్ వాళ్ళు అడుగుతారు అనమాట ఎప్పుడు రామాయణం టైంలో లైక్ వాళ్ళు కోరుతారు రాముడిని, మాకు మీకు సేవ చేయాలనుంది స్వామి అని. సో దాని వల్ల వాళ్ళు ఇలా గోపికల్లాగా జన్మిస్తారు అనమాట. సో దీని వల్ల లైక్ లైక్ కృష్ణ ఆ కోరిక అనేది లైక్ వరం ఇచ్చారు కాబట్టి నెరవేర్చాల్సిందే, కానీ మనం ఇట్లా వరం ఇవ్వలేదు కదా వేరే వాళ్ళకి, అన్నోన్ పీపుల్ కి. ఓకే నేను ఫ్యూచర్ లో నేను వైఫ్ చేసుకుంటా, ఇంకా నువ్వు నా వైఫే, ఇంకా వేరే వాళ్ళ వైఫ్ కాదు, నేను నిన్నే పాలిస్తా. తర్వాత ఈ మొదటి వైఫ్ ఉంది, ఓకే మీ ఇద్దరిని నేనే చూసుకుంటా. ఇట్లాంటివన్నీ మనం చేయలేమన్నమాట. ఇదంతా ఎట్లా అంటే మనం ఒక్క సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోకుండా ఎవరైతే కంట్రోల్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు చేశారు అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ తప్పు అనమాట. ఫాల్స్ ఇగో అనేది మాయ యొక్క ప్రభావం. ఎన్ని గుణాలు అని చెప్పాము, మాయ యొక్క గుణాలు ఏవేవి? హరే కృష్ణ 3 గుణాలు ఉంటాయి, త్రిగుణాలు. ఏంటివవి? సత్వరజస్తమ గుణాలు. సో ఈ సత్వ రజస్తమ గుణాలు మనల్ని లైక్ ఈ జీవ అంటే మనం ఏదైతే ఇప్పుడు మెటీరియల్ అంటే పర అండ్ అపార శక్తుల గురించి తెలుసుకున్నాం అనమాట. ఈ గుణాలు అంటే ఇది సత్వ రజస్తమ గుణాలు ఈ జీవానే ప్లే చేస్తాయి అనమాట, ప్లే చేసేలాగా చేస్తాయి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనం సాధన అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, సత్వ గుణంలో వెళ్ళేలాగా చూసుకోవాలి. కొంతమంది ఎట్లా అంటే లైక్ వెజిటేరియన్ గా మారిపోయారు అనుకోండి, ఇంకా మేము సత్వగుణంలో వచ్చేసాము అని అంతా లైక్ అదే లైక్ కొంచెం అనిపించడం మనకి ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అది కొంచెమే,
మనము లైక్ చాలా పెద్ద లైక్ చాలా కిలోమీటర్స్ ఉంటది అనమాట. జస్ట్ ఒక అడుగు వేయంగానే ఇంకా కిలోమీటర్ అంతా నడిచేస్తాం అనేంత ఫీలింగ్ వస్తుంది అనమాట కొంతమందికి. సో అలా రాకూడదు అంటే మన సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ సెన్సెస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే గురువు యొక్క కృప అనేది ఉండాలి. ఆ గురువు యొక్క కృప ఎప్పుడు దొరుకుతుంది అంటే మనం గురువు యొక్క ఆశ్రయం పొందినప్పుడు. ఆ ఆశ్రయం పొందినప్పుడే మనం కృష్ణ యొక్క ఆశ్రయం పొందగలం అనమాట. కృష్ణకి సరెండర్ ఎట్లా అవ్వగలం అంటే, ఓకే కృష్ణ నేను భగవద్గీత చదివేసిన, ఇంకా నేను నీకు సరెండర్ అంటే సరిపోదు అనమాట. కృష్ణ ఎట్లా అంటే భక్తి అంత ఈజీగా ఇయ్యారు ఎవరికి, చాలా టెస్ట్ చేస్తారు అనమాట. మనం కృష్ణ టెస్ట్ చేయకపోయినా మాయాదేవి అని ఉంటారనమాట. మాయాదేవి టెస్ట్ చేస్తారు. ఓకే కృష్ణకి నువ్వు భక్తుడు అని అంటున్నావు, ఓకే లెట్ మీ టెస్ట్. ఈ టెస్ట్ లో నువ్వు పాస్ అయితే నువ్వు కృష్ణ యొక్క భక్తుడు, లేకపోతే ఫెయిల్ అయితే ఇక నువ్వు ఇంకా భక్తుడు కాలేదని అప్పుడు అర్థం అయిపోతుంది. నీ లెవెల్ ఏంటో నీకు తెలుస్తుంది అనేసి లైక్ మన లెవెల్ మనం అంటే మనదేంటో మనకు తెలిసేలా చేస్తుంది అనమాట మాయ. సో మనకి ఏది అంటే ఏమో అంత ఈజీగా అటాచ్ అవ్వకూడదు, అంత ఈజీగా అట్రాక్ట్ అవ్వకూడదు. మనం ప్రశ్నించాలి కూడా. మనము ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాము. సో భగవద్గీత చదువుతున్నాం అంటే లైక్ ఇంటే సరిపోదు అనమాట. లైక్ డౌట్స్ అడగాలి. ఇది లైక్ ఎందుకు ఇదే అంటున్నారు, ఎందుకు వై నాట్ అదర్ థింగ్స్, లైక్ కొంచెం ప్రశ్నించాలన్నమాట. లైక్ బ్లైండ్ ఫేట్ అనేది ఉండకూడదు దేనికి. సో బ్లైండ్ ఫేట్ ఉంటే లైక్ మనం అంత ఈజీగా చేరుకోలేమన్నమాట. బ్లైండ్ ఫేట్ ఉంటే ఎవరైనా మార్చేయచ్చు మనల్ని వచ్చి. ఓకే మీరు ఇట్లా లైక్ సపోజ్ వేరే వాళ్ళే వచ్చి అడిగారు అనుకోండి, కృష్ణుడు ఇది దేంట్లో చెప్పారు అని. సో మనకి ఆన్సర్ తెలియదు అనమాట. విన్నాము కానీ మనకు తెలీదు దేంట్లో చెప్పారు అని. అప్పుడు ఏమనుకుంటాము, మన మైండ్ ఎట్లా ఫీల్ అవుతుంది అంటే, ఓకే వీళ్ళు చెప్పేదే కరెక్ట్, సో లెట్ మీ ఫాలో దెమ్ అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్తాం. సో అది కూడా లైక్ తక్కువ తెలుసుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి చెప్తారు మళ్ళీ. సో ఓకే దీస్ పీపుల్ ఆర్ టెల్లింగ్ కరెక్ట్, సో లెట్ మీ ఫాలో దెమ్ అని ఇట్లా లైక్ మారుతూనే ఉంటది అనమాట. ఈ శ్రీల ప్రభుపాద ఏమంటారంటే, ఈ ఒక్క జన్మ ప్రాపర్ గా కృష్ణకి సరెండర్ అయి ఉంటే సరిపోతుంది, నెక్స్ట్ జన్మ అస్సలు ఉండదు అని అంటారు అనమాట. సో దానికి మనం ఎంత సాధన చేయాలంటే లైక్ ఈ భగవద్గీత అనేది మన మైండ్ లో ఉండిపోవాలన్నమాట. లైక్ నైట్ లేచి చెప్పిన, లైక్ సపోజ్ ఏమన్నా తమో గుణాల యొక్క ఎఫెక్ట్ పడినా ఓకే మన మైండ్ లోకి వచ్చేయాలన్నమాట. ఓకే కృష్ణ ఈ శ్లోకాలో ఇలా చెప్పారు. ఇప్పుడు సపోజ్ నాకు సడన్ గా సాడ్నెస్ వచ్చింది, సపోజ్ ఏదో జరిగింది ఇంట్లో వాళ్ళకి కానీ, లేకపోతే నాకు కానీ, లేకపోతే జాబ్ రిలేటెడ్ సంథింగ్, దాని వల్ల మనకి డిస్ట్రెస్ అనేది జరిగింది. సో ఓకే కృష్ణ మాతృస్పర్శస్తు కౌంతయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమపాయన నిత్య స్థాంతిక్షస్వ భారత అని చెప్పారు. సో అంటే ఈ సాడ్నెస్ అనేది పర్మనెంట్ గా ఉండదు, టెంపరీ. సో దీనికి చాలా ఎఫెక్ట్ అయి ఉండకూడదు, ఇట్ విల్ గో అవే అని అట్లా ఫీల్ అవ్వాలన్నమాట. మనల్ని మనమే లైక్ గైడెన్స్ ఇచ్చుకోవాలి. ఓకే అప్పుడే మనము కృష్ణ యొక్క దాసులం అని తెలుస్తుంది అన్నమాట. కృష్ణ యొక్క దాసులని తెలిసేది కూడా చాలా రేర్ అనమాట. కృష్ణ ఏం చెప్తారు, ఎప్పుడో చాలా మందిలో ఒక్కరికే వస్తుందని ఇంట్రొడక్షన్ లో కూడా ఉంటది అనమాట. భగవద్గీత ఇంట్రొడక్షన్ లో ఒక్కరే కృష్ణకి సరెండర్ అవుతారు అని. సో అంటే మనం ఎంత సాధన చేయాలి. ఎస్ ఆర్ నో? ఓకే సో మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో అవి కొంతమంది మాతాజీస్ ప్రభుజీస్ నోట్స్ రాసుకుంటున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఇప్పుడు శ్లోకా లెర్నింగ్ జరుగుతుంటది కదా సాటర్డే. సో మాతాజీస్ అడుగుతారు అనమాట, లైక్ రాసరథి మాతాజీ, మమతా మాతాజీ. సో మనం లైక్ వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే అది వాళ్ళ లైక్ వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు. బికాస్ మనం అందరం నేర్చుకుంటున్నాం కాబట్టి. మనం ఏం నేర్చుకున్నామో వాళ్ళు టెస్ట్ చేస్తారు అనమాట శ్లోకా లెర్నింగ్ లో. శ్లోకా నేర్చుకునే ఆ సెషన్ ఎందుకు చేరాము, శ్లోకా లెర్నింగ్ కోసం. సో మనము ఆన్సర్ లైక్ ఆన్సర్ ఇచ్చేలా ఉండాలన్నమాట. లైక్ డైలీ వింటున్నాం ఓకే, కానీ అది లైక్ మనకి ఎండీవర్ జరుగుతుందా లేదా, మనలో ఉండే లైక్ ప్రవర్తన అనేది మారుతుందా లేదా, గ్రో అవుతున్నామా లేదా, కృష్ణకి దగ్గర అవుతున్నామా లేదా అనేది టెస్ట్ అనమాట. ఇది ఒక మాయా టెస్ట్ అనుకోండి. సాటర్డే ఒక మాయా టెస్ట్. సో మాతాజీ అడుగుతుంది, రాసరథి మాతాజీ లేదా మమతా మాతాజీ అడుగుతారు, సో ఈ శ్లోకాలు ఏం నేర్చుకున్నారని. సో మీరు ఎట్లా ఉండాలంటే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసేయాలన్నమాట. ఓకే కృష్ణ ఇది చెప్పారు అని. సో అప్పుడు చెప్తారు కదా లైక్ కృష్ణని ఎట్లా ప్లీజ్ చేయాలంటే వాళ్ళ డివోటీస్ ప్లీజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అండ్ డివోటీస్ ఇప్పుడు చూడండి, ఎవరైనా చూడండి, ఇస్ గ్రేస్ గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభు గాని, ఇస్ గ్రేస్ గంగాధర్ ప్రభుజీ గాని, ఇస్ గ్రేస్ ఋషికేశ్ దాస్ ప్రభు గాని, అనూష మాతాజీ గాని, ఇంతమంది ఉన్నారు.
వీళ్ళకి చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంది. స్టిల్ వాళ్ళు ఎట్లా అంటే మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎంత హంబుల్ అంటే దాసాను దాస దాసాను దాస దాసాను దాస అని అనుకుంటారు. సో అట్లనే ఫీల్ అవ్వాలన్నమాట మనం కూడా. సో మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలన్నమాట. మనకి తెలుసు కానీ చెప్పాలి, అప్పుడే తెలిసేది అనమాట మన లెవెల్ ఎంత ఉంది అని. భగవద్గీత వింటున్నాం, ఓకే, చెప్పుకోనికి చాలా బాగుంటుంది, నేను భగవద్గీత క్లాసెస్ వింటున్నాను, కానీ దాన్ని అది ఎంత నేర్చుకుంటున్నాం అని తెలిసేది మనల్ని మనం ప్రశ్నించుకుంటేనే తెలుస్తుంది. ఓకే, సో మీకు ఇంకేమన్నా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా, ఏదైనా పాయింట్, లేకపోతే ఏమైనా అడగాలనుకుంటున్నారా, లేదా సెషన్ ని ఎండ్ చేద్దాం? 9:30 అయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఏం లేదా? ఓకే, దెన్ లెట్స్ ఎండ్ దిస్ సెషన్ విత్ కల్పతరుభ్యశ్చ తపస్సుభ్యశ్చ భక్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంతకోటి వైష్ణవుడికి జై. సో హరే కృష్ణ మాతాజీ సంప్రదాయస్, మీకు ఈ సెషన్ నచ్చిందని అనుకుంటున్నా. అర్థమైందా సెషన్? నో రిప్లై అంటే అర్థం కాలేదా? ఇంత చెప్పిన కూడా. దండవత్ ప్రణామం. అర్థమైంది మాతాజీ. మ్యూట్ చేశారు అందరినీ మీరు. అవునా, అన్మ్యూట్ చేశాను మళ్ళీ. లేదు. ఓకే, చాలా బాగా అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్పారు, బ్రెయిన్ ఎక్స్ప్లెయిన్ లో బాగా ఫిక్స్ చెప్పారు. అయిపోయాక చెప్పారు. అంటే లైక్ మనకి ఇప్పుడు అంటే మనం నేర్చుకుంటాము, వింటాము, చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి వింటాం అనమాట. ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే నేను తప్పులు చెయ్యను అని మాత్రం చెప్పలేను అనమాట. ఈవెన్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, నో వన్ ఆర్ పర్ఫెక్ట్ అనమాట. కృష్ణ తప్ప నో వన్ ఆర్ పర్ఫెక్ట్. సో మనం ఎంత పర్ఫెక్ట్ గా అంటే మనం ఎంత బాగా చెప్పినా, మనం ఎంత నేర్చుకున్నా కూడా మనం అలా అనుకోకూడదు అనమాట. లైక్ ఎట్లా అంటే లైక్ నాకు చాలా బాగా అర్థమైంది, లేదా నేను చాలా బాగా చెప్పాను, ఇలా అనుకోకూడదు అనమాట. ఇంకా బాగా సాధన చేయాలన్నమాట మనమందరం. మీరే కాదు, నేను కూడా చాలా బాగా సాధన చేస్తేనే కృష్ణ యొక్క కృప అనేది నాకు లభిస్తుంది. ఇప్పుడు డివోటీస్ యొక్క గోల్ ఏంటి? కృష్ణ యొక్క దాసులని తెలుసుకోవడం. ఆ దాసులని తెలుసుకుంటే సరిపోదు కదా. కృష్ణ యొక్క లైక్ దాస అంటే సేవ చేయాలి. సో మనం గోలోకాకి వెళ్ళాలన్నమాట. అది అసలు ఈజీ కాదనమాట. మనం ఎప్పుడైతే బాడీని వదిలేస్తామో అప్పుడు అంటే లైక్ అన్లిమిటెడ్ థింగ్స్ అనమాట. ఎంత డిస్ట్రాక్ట్ చేస్తుంది అంటే మన బాడీని వదిలేటప్పుడే చాలా భయంకరమైన పెయిన్ అనుభవిస్తాం అంట. ఎట్లంటే తేళ్లు, చాలా వేలాది తేళ్లు కుట్టినంత బాధాకరంగా ఉంటదంట. సో ఎందుకంటే బాడీ పైన అటాచ్మెంట్ అనేది ఉంది కాబట్టి. సో బాడీ అనేది వదిలినాక కూడా ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యమదూతలు గాని ఫర్ సపోజ్ మనం అజామిల లాగానే చాలా లైక్ అట్ ద ఎండ్ టైమ్ నామస్మరణ చేశాము, లైక్ నారాయణ అని కృష్ణుని తలుచుకున్నాము. కృష్ణ లైక్ రిప్రజెంటేటివ్స్ వస్తారు తీసుకొని పోవడానికి, కానీ లైక్ విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళిపోమన్నమాట గోలోకానికి. చాలా టైం పడుతుంది గోలోకానికి వెళ్ళడానికి రూట్ కూడా. సో ఆ రూట్ లో మనకి చాలా అందమైనవి వస్తువులు అంట, ప్రదేశాలు, స్వర్గలోకం కనబడుతుంది, మునులు ఉన్న ప్రశాంతం, శంఖం, అన్ని ఒక లోకాలు, డిఫరెంట్ లోకాలు చాలా అట్రాక్టివ్ ఉంటాయి అనమాట. సో మనం ఈ ఒక్క అంటే లైక్ ఎట్లా అంటే మినిట్ కూడా అంటే సెకండ్ కూడా మనకు అనిపించింది అనుకోండి, వావ్ ఇక్కడ ఎంత బాగుంది అని, అక్కడే వదిలేస్తారు అనమాట వాళ్ళు మనల్ని. గోలోకానికి వెళ్ళమన్నమాట ఇంకా. సో అక్కడే అంటే అంత ఈజీ కాదు మనకి. సో మనం చాలా సాధన చేయాలన్నమాట, చాలా సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా? సో మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఏమన్నా తప్పులు చేసింటే క్షమించండి ఎప్పటిలాగానే. ఓకే, నేనేం పర్ఫెక్ట్ కాదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ మై గురూస్ యాజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ, వాట్ వీఆర్ ఫాలోయింగ్. ఓకే, సో మీ అందరికీ కృష్ణ కళ ప్రాప్తి రస్తు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ.